స్తోత్రం 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 మహాపరిశుద్ధుడ మహోన్నతుడ జీవము కలిగిన మా ప్రభువ ఘనమైన దేవుడ మీకు వందనాలు. ఈ సమయంలో ఇప్పటి వరకు మా యొక్క ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి, మా హృదయాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలి, దొంగ వస్తువులు, పనికిరాని వస్తువులు, వాక్య వ్యతిరేకమైన వస్తువులు మా గృహాల్లో ఉంటే వాటిపైన సాతాను ఏ విధంగా మరి నివాసం ఉంటుంది, అక్కడ పరిశుద్ధాత్మ కదలలేడని గొప్ప మాటలు మాతో సూటిగా మాట్లాడుతూ మాకు వివరించిన దేవుడా మీకు స్తోత్రములు. ఓ ప్రభు, మరి ఇక్కడ మోకరించిన మరి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. చిన్నవారిని, పెద్దవారిని, యవనస్తులను ప్రతి ఒక్కరిని కూడా మీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో ఓ ప్రభు మరి నింపి నడిపించండి. ఓ ప్రభు, మరి చివరి కాల సమయంలో మేము ఉన్నామని మేము అనేక సంవత్సరాలుగా మేము చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు నిజంగానే మేము ముగింపు సమయంలో ఉన్నాము. వాక్య వధువు తన సంఘము పెండ్లి కుమారుడితో కలుసుకునే అతి మహిమకరమైన సమయంలో మేము ఉన్నాము. ఓ మరి మేము ప్రభు మరి నీ యొక్క వాక్యముతో అలంకరించబడి మీ యొక్క మహిమలో, మీ యొక్క సన్నిధిలో ఈ గడికి సంబంధించిన యొక్క బయలుపాటులో ముందుకు కొనసాగిపోయినట్లుగా మమ్మల్ని ఎప్పటికప్పుడు మమ్మల్ని నడిపిస్తూ నీ వాక్య బయలుపాటుతో మమ్మల్ని అలంకరిస్తూ వస్తున్న మా దేవుడు మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభు, మరి విన్న మాటలు మా హృదయాల్లో భద్రపరచండి. మోకరించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకునమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నామంలో ఈ ప్రార్థనలను అడుగుచున్నాం ప్రభు. ఆమేన్. మన యొక్క సమీప బంధువుడైనటువంటి క్రీస్తు నామానికి ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం మరలా ప్రభు యొక్క సన్నిధిలో కలుసుకోవటం. మరి దేవుడు ఈ చివరి సమయంలో తన యొక్క వాక్యముతో మరి ప్రవక్తను పంపించి ప్రవక్త యొక్క సందేశాన్ని గ్రహించడానికి మనకి గొప్ప ప్రత్యక్షతను ఇచ్చినటువంటి యొక్క ప్రభువుకి మరి మనం ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రభుని యొక్క నామాన్ని బట్టి మనము ఆరాధించాలి, ఆనందించాలి. ఎందుకంటే ఈ లోకంలో బైబిల్ చదివే విద్యార్థులు చాలా మంది ఉన్నప్పటికీ వారెవరికి అర్థం కాని విషయాలని, వారెవరు కూడా చూడలేని, కనీసము స్పృహలో కూడా రాని విషయాలని దేవుడు అతి సాధారణంగా, సులువుగా మనము గ్రహించినట్లుగా మరి గొప్ప ప్రవక్త ద్వారా దేవుడు మనకి బయలుపరుస్తున్నందుకే దేవాది దేవుడైన క్రీస్తు నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. మీరు మన గడియారమైన ఇజ్రాయెల్ మీరు ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. జరుగుతూనే ఉంది. అదేవిధంగా నిన్న రష్యా అధ్యక్షుడు ట్రంప్, అమెరికా అధ్యక్షుడు వాళ్ళిద్దరు కూడా సమావేశమయ్యారు. ఉక్రెయిన్ లో జరుగుతున్న విషయాలు కానీ, ఇతర ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు కానీ, ఆర్థిక పరమైన విషయాలు కానీ వాటి నుండి చర్చించడానికి వాడు సమావేశమయ్యారు నిన్న. ఎందుకంటే ట్రంప్ నేనే చేస్తున్నాను, ప్రపంచం అంతా నా మాట వింటుంది అని ట్రంప్ చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏం జరుగుతుందో మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను. అమెరికా ఒంటరి అయిపోతుంది. అమెరికా దేశము ఇప్పటి వరకు అన్ని దేశాలకి అగ్రరాజ్యంగా, పెద్దన్నగా పిలువబడింది. కానీ ఇప్పుడు అమెరికా దేశము ఒంటరిగా అయిపోతుంది. నిన్న చర్చలు జరుగుతూ ఉండలోనే, ఈరోజు మీరు కావాలంటే పేపర్ చూడండి, చర్చలు జరుగుతుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్యలోంచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ యొక్క చర్చలు అతనికి నచ్చలేదు. రేపు మళ్ళా యుక్రెయిన్ అధ్యక్షుడితో అతను సమావేశం అవుతున్నాడు ట్రంప్. ఏదో రకంగా నువ్వే సరి చేసుకో, యుద్ధాన్ని ఆపుకోండి, ఈ ఉల్లంఘన మనకి మంచిది కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేనికోసం అంటే అవన్నీ కూడా ఈ ప్రపంచంలో ఉన్న యుద్ధాలని ఆపేది నేనే, మొత్తం అన్ని అందరు అధ్యక్షులు నా గుప్పెట్లో ఉన్నారు, నా మాట వింటారని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఒంటరి అయిపోతుంది అనడానికి ఇది నేను జరిగిన సమావేశం ఒక ఉదాహరణ. ఇండియా దేశం కూడా యుద్ధం వచ్చినప్పుడు నేనే ఆ యుద్ధాన్ని ఆపాను అని చెప్పుకున్నాడు. దాని గట్టిగా మోదీ ప్రభుత్వం లేదా భారత ప్రజలు నువ్వెందుకు ఆపావు యుద్ధాన్ని? యుద్ధాన్ని ఆపింది ఎవరు?
మేము యుద్ధం చేసి మేము సింధూర్ అనే పేరుతో యుద్ధాన్ని మేము ఆపుకున్నాం, నువ్వు ఎలాగా యుద్ధం ఆపావు, ఇది నీ ఖాతాలో వేసుకుంటే ఎలా కుదురుద్దని చెప్పి అందరూ వ్యతిరేకించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా మరి ఆ ట్రంప్ చెప్పిన అన్ని అబద్ధాలని కూడా అర్థమైపోయింది. అంటే ఇటు భారత్ విషయంలో కానీ, అమెరికా విషయంలో కానీ, ఇతర ఇటీవల జరిగిన ఇరాన్ మీద జరిగినటువంటి యుద్ధాల్లో కానీ ఇవన్నీ కూడా అమెరికా ఒంటరైపోతుంది. కారణం ఏంటి అంటే అమెరికా యొక్క పతనము, అమెరికా పూర్తిగా నాశనం కాబోతుంది అనేది ఒక సంకేతం మనకు చూపిస్తూ ఉంది. అమెరికా నాశనం అయిపోతుంది, దాని యొక్క పతనం మన కంటికి కనబడుతూ ఉంది అని మనం గ్రహించినప్పుడు ఈ భూమి మీద ఉన్న యొక్క సజీవమైన సంఘము తన యొక్క స్థానానికి వెళ్ళిపోయే సమయం ఆసనమైంది. ఇవన్నీ కూడా వాళ్ళు అనుకోవచ్చు, ట్రంప్ రష్యా అధ్యక్షుడితో సమావేశం అయితే మనకేంటి, ట్రంప్ మరి ఇండియాతో నేనే యుద్ధం ఆపానంటే మనకేంటి అని చాలా మంది అనుకోవచ్చు. కానీ పెండ్లి కుమార్తెకు మాత్రం ఇది మేల్కొల్పు సందేశాలు ఇవన్నీ కూడా. కాబట్టి మిగతా ప్రపంచం తీసుకున్నట్లుగా మీరు తీసుకోవద్దు. ఇదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనలన్నీ కూడా విశ్వవ్యాప్తంగా పెండ్లి కుమార్తె సజీవంగా ఎత్తబొటకు మేల్కొల్పు యొక్క కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మెలకువగలిగి ఉండండి, నిర్లక్ష్యంగా ఉండకండి, వాక్యానుసారంగా మీ విశ్వాసాన్ని నడిపించుకోవాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. సరే, పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము, పేజ్ నంబర్ 176. మోషే మోయాబు మైదానము నుండి ఎరుకో ఎదుటనున్న పిస్కా కొండ వరకు పోయి నెబో శిఖరమునకు ఎక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము, మనష్షేల దేశమును, పశ్చిమ సముద్రం వరకు, యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయారు వరకును, ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానమునకు ఇచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశము ఇదే. కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి నొందెను. బెత్పయోరు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికి తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. అతనికి దుష్టిమాంద్యం లేదు, అతని సత్తువు తగ్గలేదు. ఇజ్రాయేలీలు మోయాబు మైదానములలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సలుపగా మోషేను గూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయెను. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. కాబట్టి ఇజ్రాయేలీలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికి ఏ సూచక్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతని పంపెను వాటి విషయంలో, బాహుబలమంతటి విషయంలోను మోషే ఇజ్రాయేలు జనులందరి కనుల ఎదుట కలుగజేసిన మహా భయంకర కార్యముల విషయంలోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇజ్రాయేలీలో ఇది వరకు పుట్టలేదు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఓ మా మంచి ప్రభువా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, ఈ చివరి కాల సమయంలో నిజమైనటువంటి సంఘానికి క్రీస్తుగా ఉన్న మా ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఓ నిజంగా చాలా మరి భయంకరమైన కార్యాలు మేము చూస్తూ ఉన్నాము. అదేవిధంగా దేవుని యొక్క సంఘములో మరి అతి గొప్పదైన విషయాలు మేము చూస్తూ ఉన్నాము. ఓ ప్రభువా, 2 కార్యాలను మా యొక్క భౌతిక సంబంధమైన కరుణతో చూసే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు మా ప్రభువా. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే విచక్షణ జ్ఞానాన్ని కూడా మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. అది భౌతిక సంబంధమైనది కాదు కానీ అది పరలోక సంబంధమైనదని మేము నమ్ముతున్నాం మా ప్రభువా. మేము అనుకుంటున్నాము నా తెలివి నా జ్ఞానము ద్వారా నేను వాక్యాన్ని పట్టుకోగలిగాను, నా తెలివి నా జ్ఞానము ద్వారా ఈ ప్రపంచంలో జరుగుతున్న సంగతులను వివేచించగలుగుతున్నానని మేము అనుకుంటున్నాము. కానీ అది మాలో ఏదో ఉండి కేక వేస్తున్నది. అది కేవలము ఉన్నత గ్రహింపు శక్తి మాత్రమే మా ప్రభువా. అది మా భౌతిక సంబంధమైన ఇంద్రియాల కంటే
ఆ పని చేసే ఇంద్రియము అతీతమై ఉన్నది మా ప్రభు. ఓ ఆ ఇంద్రియము మాలో పనిచేయడం ద్వారా మాత్రమే మేము ఈ విషయాలు మేము చూడగలుగుతున్నాం మా ప్రభు. నీకు వందనాలు. కాబట్టి నైనా చదవబడిన లేఖన భాగాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మీరే కొన్ని నిమిషాలు రంగం మీద కదలాడి మాతో మాట్లాడమని, రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా పెండ్లి కుమారుగా మా మధ్యకి రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ బ్రదర్. అందరికీ వందనాలు. కూర్చుందాం. గాడ్ బ్లెస్. గాడ్ బ్లెస్. చాలా సంతోషం ప్రభు యొక్క సన్నిధిలో కలుసుకోవడం. మనకి వచ్చే సెప్టెంబరు 26, 27, 8 తారీఖుల్లో మనకి మీటింగ్స్ ఏర్పాటు చేసుకుందాం. 26 శుక్రవారం, 27 శనివారం, 28 ఆదివారం మీటింగ్లు ఏర్పాటు చేసుకుందాం. దానికి సంబంధించి మీరు సిద్ధపడండి. మీటింగ్ల కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. అదేవిధంగా మరి మనకి సౌకర్యవంతంగా ఎక్కడైతే ఉంటుందో ఈ మీటింగ్స్ కి కొంచెం ఈసారి మనకు కొంచెం ఇబ్బందిగా ఉంది ప్లేస్. దాన్ని బట్టి చూసి మనం ప్లాన్ చేసుకుందాం. ఈ లోపు అక్కడ మనకి స్లాబ్ వేయటం అయిపోతే కనుక మనం అక్కడే పెట్టేసుకోవచ్చు. దాని కిందే మనం పెట్టుకోవచ్చు. లేదు ఒకవేళ ఏదైనా ఎట్టి పరిస్థితిలో అనివార్య కారణాల వల్ల ఏదైనా కొంచెం ఆలస్యం అయితే కనుక మరి ఇక్కడే మనం ఏదైనా టెంట్ లాగా ఏర్పాటు చేసుకుని మరి సిస్టర్స్ కి మరి సహోదరులకు కూడా ఇబ్బంది లేకుండా దాన్ని చూసి ప్లాన్ చేసి మనం చేయాలి. కాబట్టి ముందుగానే మనం సిద్ధపడాలి. కాబట్టి దానికోసం మీరు ప్రార్థన చేయండి. మీరు కూడా మీ పనులు చక్కబెట్టుకోండి. ఆ టైంలో మీరు ఒత్తిడి పెట్టుకోకుండా దానికంటే ముందుగానే నెల రోజుల ముందుగానే అనౌన్స్ చేస్తున్నా ప్రతిసారి నేను. అయినా కూడా మీరు ఆ టైంకి ఏదో ఒత్తిడి పెట్టుకుంటున్నారు. ఒక రోజు వస్తే ఒక రోజు రాలేకపోతున్నారు. లేదంటే ఒక మీటింగ్ అయిపోయిన తర్వాత వస్తున్నారు. ఆ పర్వాలేదు పాటలు అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చులే అనుకుంటున్నారు. మరి ఏంటి తెలియదు. విఐపీలు అనుకుంటా మీరు. పాటలు అయిపోయిన తర్వాత వెళ్తే బాగుంటుంది, ఒక మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్తే అనుకుంటున్నట్టున్నారు. కానీ అది దేవుని విషయంలో మంచిది కాదు. విన్నారు కదా ఇప్పుడు క్రిస్తామస్ గారు చెప్పిన మాటల్ని. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. అపవిత్రమైనది ఏది కూడా మన దగ్గర ఉండకూడదు, మన ఒంట్లో ఉండకూడదు, మన ఇంట్లో కూడా ఉండకూడదు అంట. కాబట్టి జ్ఞానంగా మీరు ప్రవర్తించండి. మీటింగ్ల విషయాలు మీరు ఇప్పటి నుంచే మీ యొక్క పనులు ఉంటే కనుక ఇప్పుడే మీరు వాటిని ఆ 3 రోజులు ఫ్రీ అయిపోండి. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత క్రిస్పణంగా చెప్పారు, నువ్వు ఎప్పుడైతే మందిర గడప దాటి లోపలికి వస్తావో ఇంకా నిర్మల్ నీకేం గుర్తుండకూడదు. ఇక మందిరం నీ కాలు లోపలికి ఎప్పుడైతే వచ్చిందో ఇక వెనక సంగతులు నీ జ్ఞాపకం రాకూడదు. ఇక దేవుడు సంఘం ఆరాధన ఇదే ఉండాలి. మరలా నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ విషయాలు నువ్వు ఆలోచించాలి. అంటే దానికి సంబంధించి నువ్వు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ లేకపోవడం లేవద్దంటే నీ హృదయం అంతా అక్కడే ఉండదు. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండలేవు, అక్కడే ఉండలేవు. కాబట్టి మీరు ముందుగానే ప్లాన్ చేసుకోండి. మీటింగ్లకి సిద్ధపడి వచ్చినాగా అదేవిధంగా ప్రార్థన చేయండి. స్థలం కోసం కూడా మనం ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుందో కూడా, దేవునికి మహిమకరంగా మనం ఎక్కడ కలుసుకుంటే బాగుంటుందో కూడా మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. పనులు కూడా మరి జరుగుతాయని మందిర పనులు కూడా అందరూ కూడా బాగానే మన సహోదరులు సహకరిస్తున్నారు. వచ్చినప్పుడు మాత్రం నైట్ అయినా చేస్తున్నారు, వెళ్ళిపోతే మాత్రం పని జరుగుతుందని ఫోన్ కూడా చేయట్లే. వచ్చినప్పుడు మాత్రం చేస్తున్నారు బానే. మందిరాన్ని దాటి రోడ్డు ఎక్కారా, మళ్ళీ మనకు అక్కడ చర్చ్ ఉంది, అది నిర్మాణంలో ఉంది. అక్కడ మరి పనులు జరుగుతున్నాయా లేదా ఆగిపోయినాయా, మన సహోదరులు వస్తున్నారా రావట్లేదా అని ఎవరు కూడా కనీసం మరి విచారించట్లే. మంచిదే, మీరు ప్రేమ కలిగిన వారే, మీ మనసులో ఉండి ఉంటది. కానీ అడగడానికి టైం లేదనుకుంటా నేను. చేద్దాం అనుకుంటారు మీరు, కానీ అది చేసేంత టైం బిజీగా ఉండడం వల్ల చేయలేకపోతున్నారు అనుకుంటున్నా. సరే, పనులు జరుగుతున్నాయి, బాగానే జరుగుతున్నాయి. అందరూ కూడా బాగానే మీరు సహకరిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు నేను చాలా రోజులు పనిచేశారు అక్కడ. ఉదయం నుంచి బ్రదర్ చాలా రోజుల తర్వాత మీ ఇద్దరు నేను చాలాసేపు కలిసి ఉన్నాం. సంవత్సరాలు అయిపోయింది. అంత అంటే మీటింగ్లో ఇప్పుడు ఉంటున్నాం కానీ మేమిద్దరు ఇంత ఫ్రీగా నిన్నే తిరిగాం ఇన్ని సంవత్సరాల తర్వాత. బ్రదర్ కూడా అక్కడ పనిచేశారు. నాకు బాగా పాత్రలు గుర్తొచ్చినాయి బ్రదర్తో తిరుగుతూ ఉంటే. మరి బ్రదర్కి ఎలా అనిపించిందో నాకు తెలియదు కానీ నిన్న ఉదయం నుంచి మాక్సిమం 11 టైం కాడి నుంచి మేము ఇద్దరు కలిసే ఉన్నాం. సాయంత్రం నిన్న 6-7 దాకా కలిసే ఉన్నాం. బ్రదర్ కూడా అక్కడ పనిచేశారు. మీరందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఎక్కువ మొన్న వారంలో ఎక్కువగా నిలబడి నైట్ కొంచెం అక్కడ పని చేయడం వల్ల కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువైంది నాకు. కొంచెం నిలబడలేకపోతున్నాం, అందుకోసమే నేను బయట కూర్చున్నా. మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలకు జ్ఞాపకం చేసుకోండి. అది త్వరగా దేవుడే దాన్ని స్వస్థనిచ్చినట్టుగా, ఒకవేళ పౌలు గారి లాగా అయితే ఆయన కృప మనకు చాలు. ఆమేన్. సరే, మందిరం కోసం ప్రార్థన చేయండి. మీ యొక్క మరి సహాయ సహకారాలు అది అయ్యే వరకు అవసరం. కాబట్టి కొంచెం అప్పుడప్పుడు మీ పనులతో పాటుగా ఆ పని ఎలా జరుగుతుంది అనేది ఒకసారి విచారించండి. మీ అవసరం ఉంటే కనుక ఖచ్చితంగా, అంటే బిజీగానే ఉంటాం మనం.
ఎందుకంటే మనకి ట్రంప్ కన్నా పుతిన్ కన్నా బిజీ మనకి. అవునా? బిజీగానే ఉండాలి. కానీ దేవుని పనిలో కూడా మీ యొక్క సహాయ సహకారాలు అవసరం. సరే. మనం గత వారం అనౌన్స్ చేసుకున్నట్లుగా మోషే యొక్క సూచనలు. అసలు మనం ఇప్పటి వరకు చూడని మోషే, ఇప్పటి వరకు మనం చూడని మోషేని మనం చూడబోతున్నాం. ఇప్పటి వరకు ఎక్కడ వినని మోషేను గురించినట్టుగా మాటలు పరిశుద్ధ గ్రంథంలో అక్షరాలు మనకి దాగినట్టుగా సత్యాన్ని దేవుడు మనకు బయలుపరుస్తూ వస్తూ ఉన్నారు. ఆ మోషేను మనం చూడబోతున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. మోషే ఒక హెబ్రీ ప్రవక్త. మోషే అంటే ఇజ్రాయెల్కి ఎంత గౌరవం అంటే, క్రీస్తు శరీరధారిగా అక్కడ నిలబడి ఉన్నా కూడా ఆ పుట్టి గుడ్డివాడు మీరు కూడా ఆయనకి శిష్యులు అవుతారా అని అడిగితే వాళ్ళు ఏమన్నారు? ఇతనెవరు? మేము మోషే శిష్యులం అని చెప్పారు. అంటే అప్పటికి 2000 సంవత్సరాలు అయిపోయింది మోషే వెళ్ళిపోయి. 2000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మోషేని తమ ఇంటిలో ప్రవక్తగా, తమ సొంత ప్రవక్తగా వాళ్ళు ఎంతగా గుర్తుంచుకున్నారో చూడండి. మోషేని గౌరవించడంలో, మోషే యొక్క స్థానాన్ని మోషేకి ఇవ్వటంలో వాళ్ళు ఎక్కడ తగ్గించలేదు. ఎంతగా అంటే శరీరధారిగా యేసుక్రీస్తు అక్కడ నిలబడి ఉన్నా కూడా మేము ఆయన శిష్యులేం కాదు. ఆ యేసు ఎవరు మాకు అవసరం లేదు. మేము ఎవరు శిష్యులము? మోషే శిష్యులం మేము అని మోషేని వాళ్ళు అంత గొప్పగా గౌరవించారు వాళ్ళు. అంతేకాకుండా ప్రకటన గ్రంథం మనం చూస్తే 15వ అధ్యాయంలో కూడా మనం చెప్పుకున్న అంశాన్ని, చివరి సమయంలో మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన 1,44,000 మంది నేర్చుకుంటున్నారు. మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన. అంటే బైబిల్లో మోషేకి దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు ఆయన. ఎందుకంటే మోషే ఇజ్రాయేలుకి ప్రవక్త, ఇజ్రాయేలుకి ధర్మశాస్త్రాన్ని తెచ్చినవాడు, ఇజ్రాయేలుకి ఒక చట్టాన్ని రూపొందించిన వాడు, ఇజ్రాయేలుకి విడుదలనిచ్చిన వాడు, ఇజ్రాయేలుకి అప్పటి వరకు ఆ ఐగుప్తు ప్రజలు, ఐగుప్తు రాజు కూడా మీ దేవుడు ఎడారి దేవుడు అని అపహసించి ఎగతాళి చేసి అవమానించినటువంటి ఐగుప్తు ప్రజలకి, రాజుకి అక్కడున్న అధికారులకి ఆ దేవుడు ఎలాంటి గొప్ప దేవుడో పరిచయం చేసిన ఏకైక ప్రవక్త మోషే. అందుకే అంత గౌరవం వాళ్ళకి. ఎంత అవమానపడ్డారు తెలుసా వాళ్ళు? మోషే బాలుడిగా పుట్టినప్పుడు ఆ ఐగుప్తు ప్రజలందరూ కూడా వాళ్ళని చూసి, ఈ ప్రజలందరూ బానిస ప్రజలు, వీళ్ళ దేవుడు ఎడారి దేవుడు, వీళ్ళు ఆ ఎడారి దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళ ప్రార్థన అంతా కూడా ఎడారిలో కలిసిపోతుంది. వాళ్ళకి బదులిచ్చే దేవుడే కాదు ఆయన, ఎడారిలో వదిలేసాడు ఆయనని. పిచ్చి దేవుడు ఆయన. కానీ మన దేవుడు చూడండి, సపరవ దేవత, బయలు దేవత, నోబు దేవత, ఎంతమంది దేవతలు మనకి దేశంలో ఉన్నారు చూడండి మనకి ఇక్కడ అని అక్కడున్న విగ్రహాలను చూసి వాళ్ళు సంబరపడుతూ ఉన్నారు. వీళ్ళు అవమానపడ్డారు. కానీ వాళ్ళ యొక్క లోపల వాళ్ళ పితరులు చెప్పిన మాటలు వాళ్ళు గుర్తున్నాయి. మన దేవుడు, మన పితరుడైన అబ్రహాం దేవుడు గొప్ప దేవుడు. తన సొంత దేశాన్ని విడిచిపెట్టి ఆయన బయట తీసుకొచ్చాడు. ఆయన ఆ మెసొపొతామియా ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఆయన మన యొక్క అజాగ్రత్త వల్ల, మన పాపం వల్ల, మన దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం వల్ల, నిద్రపోవటం వల్ల దేవుడు మనల్ని కొన్ని సంవత్సరాల పాటు ఇక బానిసత్వానికి అప్పగించాడు ఆయన. కానీ ఆయన ముందే చెప్పాడు, ఆయన నేను మరలా బాహుబలం చేత నేను నా ప్రజల్ని నేను విడిపిస్తాను నేను అని చెప్పాడు ఆయన. కాబట్టి ఆయన విడిపిస్తాడు అని వారి యొక్క పితరులు వారితో 4 తరాల తర్వాత ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నటువంటి మాటలు వారి హృదయాల్లో ఉన్నాయి. కానీ ఐగుప్తు ప్రజలు ఎప్పుడైతే మీ ఎడారి దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు కాదు, మీ ఎడారి దేవుడు మీ కష్టాలను చూడడు, మీ ఎడారి దేవుడు మిమ్మల్ని పట్టించుకోడు అని అవమానిస్తూ ఉంటే, ఆ పితరులు చెప్పిన మాటలు వాళ్ళ హృదయాల్లో ఉండి, మా దేవుడు ఖచ్చితంగా ఒక రోజున మమ్మల్ని కలుస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు అని ఒక నిశ్చయితో ఉన్నారు వాళ్ళు. అలాంటి నిశ్చయితో ఉన్న సమయంలో మరి ఒక మానవ శరీరంలో వారి కళ్ళ ముందు నిలబడినటువంటి మోషే వారికి వర్తమానం తీసుకుని వచ్చి, వారిని ఐగుప్తులోంచి బయటికి తీసుకుని వచ్చి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, పస్కాన్ని ఆచరించి, ఎర్ర సముద్రాన్ని చీల్చి, ఐగుప్తు దేశాన్ని గడగడలాడించి, తెగుళ్ళతో భయపెట్టించి, ప్రజల్ని అనేకమైన వెండి బంగారు పశువుల సొత్తుతో ఆయన బయట తీసుకొచ్చాడు ఆయన. చూసారా? అందుకోసమే ఇజ్రాయేలీలు మోషేని ప్రవక్తగా గొప్పగా చెప్పుకుంటారు.
నేటికి కూడా వారు మోషే కోసమే ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఆమేన్. అందుకోసమే దేవుడు వాళ్ళ మీద ప్రేమ కలిగినాడు కాబట్టి ఈ చివరికాల సమయంలో వారి కొరకు దేవుడు మరలా ఇద్దరి ప్రవక్తల్లో ఒక ప్రవక్త మోషేని మరలా అక్కడ పంపుతున్నాడు ఆయన. అంతగా మోషే అంటే వాళ్ళకి అంత గౌరవం ఉంది ఇశ్రాయేల్ ప్రజలకి. ధర్మశాస్త్రం ఇచ్చినవాడు, విడుదల ఇచ్చినవాడు ఆయన. సరే, అయితే చూడండి, మోషే మోషే యొక్క జీవితము 3 భాగాలుగా ఉంది. మోషే యొక్క జీవితము 3 భాగాలు. మోషే యొక్క వయసు ఇప్పుడు మనం చదువుకున్నాం. ఎంత మోషే వయసు చనిపోయే సమయానికి? 120 సంవత్సరాలు. దేవుడు మోషే యొక్క వయసుని, అంటే తన యొక్క జీవితాన్ని 3 భాగాలుగా చేశాడు దేవుడు. 120 సంవత్సరాల్లో మొదటి 40 సంవత్సరాలు, రెండవ 40 సంవత్సరాలు, మూడవ 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు దేవుడు మోషే జీవితాన్ని ఆయన భాగించి పరిచర్య జరిగించారు ఆయన. మొదటి 40 సంవత్సరాల్లో మోషే ఐగుప్తులో రాజకుమారుడిగా పెరిగాడు. రెండవ 40 సంవత్సరాల్లో మోషే ఎక్కడైతే రాజకుమారుడిగా పెరిగాడో ఆ రాజరికాన్ని విడిచిపెట్టి మిద్యాను అరణ్యంలో తన మామయ్యనుండగా ఇత్రో యొక్క మందను మేపుకుంటూ ఆ అరణ్యంలో ఆయన తిరుగుతూ మోషే ఐగుప్తు యొక్క సకల విద్యలను కూడా మర్చిపోయే విధంగా, ముక్కోపిగా ఉన్న మోషే సహనముగా, ఓర్పుగా కలిగే విధంగా దేవుడు ఆ మిద్యాను అరణ్యంలో మోషేని దేవుడు ఆయన నలిపాడు. ఆయన్ని అంతగా తయారు చేశాడు మోషేని అక్కడ 40 సంవత్సరాల పాటు. అంటే మొదటి 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు ఆయన? ఐగుప్తులో రాజకుమారుడిగా ఉన్నాడు. రెండవ 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు ఆయన? మిద్యాను అరణ్యంలో ఉన్నాడు. ఆయన సాధారణంగా ఉన్నాడు. ఇక్కడ రాజకుమారుడిగా ఉన్నాడు, కానీ ఇక్కడైతే గొర్రెల కాపరిగా ఉన్నాడు ఇక్కడ మిద్యాను అరణ్యంలో. మూడవ 40 సంవత్సరాల్లో గొప్ప పరిచయం జరిగించాడు ఆయన. ఐగుప్తు దేశానికి దేవుడిగా ఉండి, ఇజ్రాయేల్ ప్రజలకి నాయకుడిగా ఉండి వారందరిని కూడా బానిసత్వం నుంచి విడిపించాడు ఆయన. ఇలాగా 3 భాగాలుగా మోషే యొక్క జీవితాన్ని దేవుడు 3 భాగాలుగా చేశాడు ఆయన. మొదటి పరిచర్య, మొదటి 40 సంవత్సరాలు మనిషి కుమారుని పరిచర్య, రెండవ 40 సంవత్సరాలు దేవుని కుమారుని పరిచర్య, మూడవ 40 సంవత్సరములు దావీదు కుమారుని యొక్క పరిచర్య. అది మొదటి 40 సంవత్సరాల్లో ఆయన రాజకుమారుడిగా ఉన్నాడు, ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు. ఆయన రెండవ 40 సంవత్సరాల్లో ఆయన కుటుంబం కలిగి ఉన్నాడు, ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఆయన పిల్లల్ని కన్నాడు, ఆయన జీవించాడు, ఆయన అనేక మంది చేత ద్వేషించబడ్డాడు. ఆయన మూడవ 40 సంవత్సరములలో ఆయన అధికారంతో ఉన్నాడు ఆయన. ఆమె నా మాటలు మీకు అర్థమవుతుంది బ్రదర్? హల్లెలూయా. 3 భాగాలుగా 3:40లో దేవుడు మోషేని వాడుకోవడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే దేవుడు మోషేని బయటికి పిలిచాడో, ఎప్పుడైతే దేవుడు తల్లిదండ్రుల నుంచి వేరు చేశారో, అప్పటి నుండి మరలా ఆ యొక్క నెబో పర్వతం మీద, పిస్గా పర్వతం పైన మోషే అదృశ్యమైపోయే వరకు. నేను చనిపోయాడని చెప్పట్లా మోషే, అవునా? చాలా మంది చెప్తున్నారు కదా మోషే చనిపోయాడని, కానీ మనం చనిపోయాడని మనం చెప్పట్లా. ఎందుకంటే మోషే చనిపోలేదని మనకు తెలుసు. మోషే అక్కడ పిస్గా ఆ పర్వతం మీద అదృశ్యమయ్యాడు మోషే. తర్వాత మళ్ళీ ఎక్కడ కనపడ్డాడు ఆయన? రూపాంతర కొండ మీద కనపడ్డాడు ఆయన, అవునా? పిస్గా పర్వతం మీద అదృశ్యమయ్యాడు ఆయన. వాళ్ళు అనుకున్నారు చనిపోయాడని, కానీ మళ్ళీ ఎక్కడ కనపడ్డాడు ఆయన? రూపాంతర కొండ పైన మేఘ సముదాయంలోనికి వచ్చి అక్కడ దేవునితో మాట్లాడుతున్నాడు ఆయన. మళ్ళా అక్కడ కనపడ్డాడు ఆయన. చూడండి, నెబో పర్వతం మీదకి ఎప్పుడైతే మోషే వచ్చాడో, దేవుడు చెప్తున్నాడు అక్కడ మనం చదువుకున్నాం ద్వితీయోపదేశకాండంలో, ఎప్పుడైతే మోషే చివరి దశకు వచ్చాడో, తన పరిచర్య ముగింపు దశకు వచ్చిందో, ప్రభు చెప్పారు ఏమంటే, నీవు యొర్దాన్ని దాటొద్దు. ఏంటి? దేశంలోకి వెళ్ళొద్దా? నదిని దాటొద్దా? ఇప్పుడు దాకా మనం ఏమనుకున్నాం? మోషే తప్పు చేశాడు కాబట్టి దేవుడు కొట్టొద్దన్న పనిని బండతో మాట్లాడు, అది నీకు నీళ్ళు ఇస్తుంటే మోషే ఏం చేశారు? కొట్టాడు. కాబట్టి దేవుడు దేవుడి మాటను వ్యతిరేకించాడు కాబట్టి మోషేని కనాను దేశాలకు పంపించలేదని మనం అనుకుంటున్నాం. కానీ బైబిల్ చెప్తుంది ఏమనంటే, దేవుడు చెప్తున్నారు అక్కడ ఏమనంటే, నీవు నదిని దాటి వెళ్ళొద్దు. కనాను దేశం వెళ్ళొద్దు కాదు, నీవు నదిని దాటి వెళ్ళొద్దు. నువ్వు ఇక్కడికి ఎక్కి, నీకు నేను చెప్పాను కదా వాగ్దాన దేశం గురించి, ఈ పర్వతం మీద నిలబడి నువ్వు ఆ యొక్క దేశం వైపు నువ్వు చూడమని చెప్పాడు ఆయన. ఎక్కడి నుండి? మీరు పేర్లను గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ మనకి ఈ పేర్లని. ఏ పర్వతం మీద? నెబో పర్వతము. దానికి మరొక పేరు ఉంది, ఏమని? పిస్గా. నెబో పర్వతం అది. ఆ నెబో అనగా అర్థం ఏంటి అంటే, తెలుపువాడు, బయలుపరచువాడు, వార్త. నెబో అనగా తెలుపువాడు అని అర్థము. నెబో పర్వతం మీద. పిస్గా అనగా ఆ పర్వతం యొక్క శిఖరము ఎత్తైనది. పిస్గా అని అర్థం ఏంటి? పర్వతం యొక్క శిఖరము ఎత్తైనది అని అర్థము. ఇప్పుడు మోషే ఎక్కడున్నాడంటే, తన యొక్క పరిచర్య ముగింపులో
చివరి దశలో నదిని దాటడానికంటే ముందుగా మోషే నెబో పర్వతమైనటువంటి ఆ కొండ మీద నిలబడి, ఆ కొండ శిఖరమైనటువంటి పిస్గా శిఖరం పైన ఎత్తైన స్థలంలో నిలబడి, ఆ శిఖరం మీద నిలబడి ఏం చూస్తున్నాడు మోషే? వాగ్దాన దేశం చూస్తున్నాడు. హల్లెలూయా. ఆ నెబో పర్వతం మీద కొండ శిఖరంపై నిలబడి, బయలుపాటు కలిగినటువంటి కొండ మీద, ఎత్తైన కొండ మీద నిలబడి మోషే తన 2 కనులు పైకెత్తి దూరంగా కనబడుతున్నటువంటి, అక్కడ మనం చదువుకున్నాం, అక్కడ ఏ దక్షిణ దేశంలో ఉన్న సరిహద్దు ఏంటో, ఉత్తర దిక్కులో ఉన్న సరిహద్దు ఏంటో, తూర్పు దిశలో ఉన్న సరిహద్దు ఏంటో, మొత్తాన్ని కూడా దేవుడు ఆ ఎత్తైన శిఖరం మీదకి మోషేని తీసుకుని పోయి ఆ ప్రాంతం అంతా కూడా చూపించి ఆయన అంటున్నాడు, ఇదిగో నేను నీకు చెప్పినట్టుగా వాగ్దాన దేశము ఇదే. ప్రభుకు స్తోత్రం కలగాక. ఇప్పుడు మనం ఎక్కడున్నాం బ్రదర్? నెబో శిఖరం పైన, పిస్గా కొండ మీద మనం ఉన్నాం. ఆమేన్. ఆత్మీయంగా మన వాగ్దాన దేశంలో ఉన్నాం, కరెక్టే. పౌలు గారు ఎప్పుడో చెప్పారు మనందరం కూడా పరలోక స్థలంలో కూర్చున్నామని. మీరు చెప్పింది కరెక్టే. కానీ భౌతికంగా మనం ఎక్కడున్నాం? నెబో పర్వతం మీద, పిస్గా కొండ మీద నిలబడి ఉన్నాం. మనం దూరం నుంచి చూస్తూ ఉన్నాం. మనం మిగతా ఎవరికి కనపడలా, మోషే మాత్రమే చూడగలిగాడు. ఆ శిఖరం పైన బయలుపాటు కలిగినటువంటి ఎత్తైన పర్వతము అత్యున్నతమైన సంఘమై ఉంది. హల్లెలూయా. ఎవరైతే ఈ యొక్క చివరి దశలో, ఈ యొక్క చివరి పరిచర్య ముగింపులో ఎవరైతే నెబో శిఖరానికి వచ్చారో, ఎవరైతే పిస్గా శిఖరానికి వచ్చారో, అక్కడి నుండి మనము దూరంగా కనబడుతున్నటువంటి మానవ లేని రాజ్యాన్ని, వ్యాధులు లేని రాజ్యాన్ని, దుఃఖం లేని రాజ్యాన్ని, కన్నీరు లేని రాజ్యాన్ని మనం ఎక్కడో చూస్తా ఉన్నాం. మనము మోషే చూశాడు కదా, ఎలాగైతే శిఖరం పైనుంచి ఎలాగైతే ఆ దేశాన్ని చూడగలిగాడో, ఇప్పుడు మనము ఆ దేశం లోపలికి మనం ప్రవేశించకపోయినప్పటికీ ఈ పిస్గా శిఖరంపై నిలబడి మనము అనుభవించబోయే అనుభవాలని ఈ లోకంతో మనం పంచుకుంటున్నాం. మేము మరణం లేని వారిగా ఉన్నాం, మేము వ్యాధులు లేని వారిగా ఉన్నాం, మేము దుఃఖం లేని వారిగా ఉన్నాం మనము అని చెబుతున్నాం. కానీ మనం ఇంటికి వెళ్ళి మరలా వ్యాధిగ్రస్తులు అవుతున్నాం. మనం కారణం ఏంటంటే మనం ఈ కొండ మీద నిలబడి దూరంగా కనబడుతున్న వాగ్దాన దేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభుకి స్తోత్రం కలగాక. మోషే మాత్రమే చూడగలిగాడు. ఈ రోజున అత్యున్నతమైన సంఘంలో ఉన్న నీవు మాత్రమే ఆ యొక్క వాగ్దాన దేశాన్ని 2 కళ్ళు పైకి, దేవుడు చెప్తాడు, నీ కళ్ళు పైకెత్తి మోషే చూడు ఏం కనపడుతుందో, వాగ్దానం కనపడుతుంది అక్కడ. హల్లెలూయా. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, ఎవరు చూడలేని దేశాన్ని ఆ శిఖరం పై నిలబడి మోషే తన 2 కళ్ళతో చూస్తున్నాడు ఆయన. ఇప్పుడు మనం కూడా ఈ అత్యున్నతమైన బయలుపాటు కలిగిన సంఘములో, హల్లెలూయా, ప్రభు అంటున్నాడు, చూడండి యెషయా గ్రంథంలో ఆయన ఏమంటున్నాడు చూడండి, మన పరాక్రమవంతుల గురించి ఆయన పరిచయం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 28:2 చదవండి. చూడండి. ఫలవంతమైన లోయ తలవిసున్న వాడిపోగు పుష్పపు పంటి గాని సుందర భూషణము వసంతకాలం పండిన మొదటి అంతరపు పండు అనే అది. చాలా దేవునికి ఈ నెబో శిఖరం పైన, పిస్గా శిఖరం పైన పరాక్రమం గల ఒక వ్యక్తి ఉన్నాడు దేవునికి. అతను ఎవరంటే పరాక్రమం గలవాడు ఆయన. అతను ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాబోయే సంహారపు దూత. అతను ఈ లోకానికి వచ్చినప్పుడు అన్ని ఎలా కనబడుతుందంటే, ఫలభరితము కాని అంజూరపు పండు అకాలములో రాకపోతుంది. అది వసంతకాలంలో రావాలి. అదేమవుతుందంట, వసంతకాలం కంటే ముందే ఈ లోకంలో ఉన్న సంఘాలన్నీ కూడా వసంతకాలం కంటే ముందే చిగురించేసినాయి. ఎప్పుడు చిగురించాలి? ఇప్పుడు మామిడి పండు ఎప్పుడు కాయాలి బ్రదర్? సమ్మర్ లో కాస్తే, అది అనచేతలో కాసింది అనుకోండి, అది ఎలా ఉంటది? సృష్టికి విరుద్ధంగా ఉంటది, అవునా? ఆ పరాక్రమం గల బలనుడి లోకానికి వచ్చే సమయానికి వసంత కాలానికంటే ముందుగానే ఫలించేట్టుగా అకాలపు అంజూరపు కాయలు, అంజూరపు చెట్టు చిగురించినప్పుడు మనిషి కుమారుడు దూరం దగ్గర రావాలి. అది దేవునికి వాగ్దానం. అది మత్తయి సువార్త 24:32 ప్రకారంగా. కానీ ఈ పరాక్రమం గల బలనుడు వచ్చినప్పటికీ అకాలపు కాయలు, వసంత కాలానికంటే ముందుగానే, దేవుని యొక్క బయలుపాటు రాకుండానే, దేవుడు వచ్చి దేవుని మర్మం గురించి చెప్పకుండానే,
దేవుడు వచ్చి 7 ముద్రల గ్రంథాన్ని బయలుపరచకుండానే, దేవుడు వచ్చి 7 ఉరుముల్లో ఏ రహస్యము దాగిందో దాని ఈ లోకానికి చెప్పకుండానే వసంతకాలం రాక మునిపే చాలా మంది బయలుదేరి వచ్చారు. కానీ వారందరికీ తీర్పు తీర్చడానికి దేవుని చేత పంపబడినటువంటి పరాక్రమం గల వ్యక్తి ప్రభువుకి ఒకడున్నాడు. హల్లెలూయా. ఆయనే ఈ కాలంలో పంపబడిన 7వ దూత ఉన్నాడు. ఆయన దేవుని చేతిలో వాడబడిన గొప్ప ఆయుధమైనాడు ఆయన. చూడండి యెషయా గ్రంథము 27:1. ఒక నిమిషం బ్రదర్, ఏంటంట? ఇప్పుడు ఈ పరాక్రమము గల బలాఢ్యుని చేతిలో ఏముంటుందంట? గట్టిదైన గొప్పదైన బలమైన ఖడ్గం ఉండబోతుంది. ఆమేన్. ఎవరు బ్రదర్? నీవే. ఆ పరాక్రమము గల ఆ వ్యక్తి ఆ యుద్ధం చేయడానికి, తీర్పు తీసడానికి లోకానికి రాబోతున్నాడు ఆయన. ఏ వ్యక్తి అయితే ఆ పరాక్రమం గల వ్యక్తి లోకానికి వస్తున్నాడో ఆయన చేతిలో ఉన్న బలమైన పదునైన గొప్పదైన ఖడ్గం ఏదంటే ఈ చివరి జన్మ పెళ్లి కుమార్తె ఆయన చేతిలో వాడబడుతుంది. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావంటే ఆ పరాక్రమం గల బలాఢ్యుని చేతిలో ఖడ్గంగా నీవు ఉన్నావు. ఇప్పుడు నీవు దేవుని చేతిలో వాడబడుతున్న వాక్యం నువ్వు ఇప్పుడు. దేవుడు నీ ద్వారా ఈ లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు ఆయన. ఆమేన్. నువ్వు ఎక్కడున్నావు? గొప్పదైన బలమైన, ఏంటది? గొప్పదైన గట్టిదైన బలమైన ఖడ్గాని నీవే. హల్లెలూయా. దేవుని చేతిలో అనగా పరాక్రమవంతుని చేతిలో గట్టిదైన గొప్పదైన బలమైన ఖడ్గంగా ఉన్నట్టు నా సహోదరులారా, మీరందరూ సామాన్యమైన వ్యక్తులు కాదు. మీరు ఎప్పుడు చూడండి, ఆయన ఎప్పుడైతే సియోన్లోకి వస్తా ఉన్నాడో చూడండి. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 25 కాదు 24, 21 నుంచి చదవండి ఒకసారి. భూమి మీద ఉన్న భూరాజులను ఖండించు. చెరపట్టబడిన వారు గోతిలో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడి. ఇదంతా ఇప్పుడు జరిగే సంభవాలు ఇవన్నీ కూడా. తర్వాత వారు దర్శింపబడతారు. చంద్రుడు వెలవెలబోవను. ఇప్పుడు చూడండి, చంద్రుడు వెలవెలబోవను, సూర్యుని ముఖము మారు. సైన్యముల అధిపతి యెహోవా సీయోను కొండ మీదను యెరూషలేములోను రాజును. పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడుతుంది. చూసారా? సియోను కొండ మీద యెహోవా ఎప్పుడైతే రాజుగా తనను తాను కనబరుచుకుంటారో అప్పుడు చంద్రుడు వెలవెలబోతున్నాడు. హల్లెలూయా. అత్యున్నతమైన సంఘములో ఈ పిస్గా శిఖరం పైన దేవుడు ఎప్పుడైతే రాజుగా సింహాసనాసీనుడై కూర్చుంటున్నాడో అప్పుడు ఈ లోకంలో ఉన్న చంద్రుడు ఏమైపోతున్నాడా? నీ ముందు ఈ చంద్రుడి పనికి లేకుండా పోతున్నాడు. సూర్యుడు తన ముఖాన్ని చాటుకుంటున్నాడు. సూర్యుడు దాక్కుంటున్నాడు. ఎందుకంటే సియోను కొండ పైన యెహోవా వచ్చి కూర్చున్నప్పుడు, అనగా వీలో దేవుడు పరిపూర్ణంగా పనిచేయడం ప్రారంభించినప్పుడు ఈ లోకంలో ఉన్న వెలుగులన్నీ కూడా అయిపోతున్నాయి, చంద్రుడు సూర్యుడితో పాటుగా. ఎందుకంటే యెహోవా తేజస్సు, యెహోవా మహిమ నీ ద్వారా ఈ లోకానికి కనపడుతూ ఉంది. ఆమేన్. ఆయన ఎప్పుడైతే సియోను మీద రాజుగా ఆశ్రయుడు అవుతున్నాడో, సియోను పర్వతం పైన రాజుగా కూర్చుంటున్నాడో అక్కడ ఏం జరుగుతుంది చూడండి ఒకసారి. 25:1 చూడండి. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించేదను, నీ నామమును స్తుతించేదను, నీవు అద్భుతములు చేసేది. ఇదంతా మీరు తర్వాత మీరు చూడండి, నేను అవసరం చదువుతా చూడండి. 8 ఈ పర్వతం మీద 6 ఈ పర్వతం మీద సైన్యములకు అధిపత్యకు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. ఆమేన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? క్రొవ్విన బలమైన మడ్డి మీద తీయబడిన ద్రాక్ష రసాన్ని మనం తాగుతున్నాం ఇక్కడ. హల్లెలూయా. ఈ లోకంలో ఏ వ్యక్తి వినలేని ఆహారాన్ని, వర్తమానాన్ని ఈ యొక్క సియోను పర్వతం మీద కూర్చొని మనం భుజిస్తా ఉన్నాం. మడ్డి మీద ద్రాక్షారసం కలిగినట్టుగా దేవుడి చేత తీయబడిన ద్రాక్షారసాన్ని మనం పానం చేస్తా ఉన్నాం. ఎక్కడంటే ఈ సియోను పర్వతం మీద ప్రభు వచ్చి నివాసమైనప్పుడు, దేవుడు నీళ్ళకి వచ్చి నివాసమైనప్పుడు. అర్థమవుతుంది సోదరులారా? సియోను పర్వతం మీద యెహోవా ఆశీర్వాదం అర్థం ఏంటంటే దేవాది దేవుడు నీలోనికి రావడమే.
ఆ దేవాది దేవుడు ఎప్పుడైతే నీ లోపలికి వస్తున్నాడో ఆ దినమున, ఆ రోజున దేవుడు ఎప్పుడైతే తనను తాను పరిపూర్ణంగా నీలో కుమ్మరించుకుంటున్నాడో ఆ దినమున నువ్వేం ఏం జరుగుతుంది నీకు? కొవ్విన వాటితో నీకు విందు జరుగుతుంది, మడ్డి మీద ఉన్న ద్రాక్షరసముతో నీకు విందు జరుగుతుంది. అంతేకాకుండా మూలుగులు గల కొవ్విన వాటితో నీకు విందు జరుగుతుంది, మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షరసముతో నీకు విందు జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? సమస్త జనముల పైన కప్పుచున్న ముసుగును. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు నీలో పరిపూర్ణంగా ఉండి ఈ లోకానికి తను తాను బయలుపరచుకోవడం ప్రారంభం చేశాడో అప్పుడు సమస్త జనముల పైన కప్పబడిన ముసుగు తొలగించే సమయం ఇది. అలాగే అర్థం ఏంటంటే దేవుని మర్మము బయలుపడే సమయం ఇది. హల్లెలూయా. దేవుడు అనగా ఎవరు, దేవుడు అనగా ఏమిటనే విషయాన్ని దేవుడు నీ కాలంలో బయలుపరిచే సమయం ఇది. బడ్డి మీద ద్రాక్షరసం అనగా, ములుగులతో కూడిన ఆహారం అనగా, ఇదంతా ఏంటంటే ప్రభు నీ దగ్గరికి వచ్చి ఆయన తన యొక్క సంపూర్ణమైన బయలుపాటుని, వాక్యాన్ని నీకు అందిస్తున్నాడు. ఆయన ఎప్పుడంటే ఆయన వచ్చి నీలో నివాసం చేసి ఆయన నివాసం చేసేంత యోగ్యత నువ్వు ఆయనకి ఇచ్చినప్పుడు. సియోను పర్వతం మీద నివాసం అయినప్పుడే, యెహోవా సియోను పర్వతం మీద నివాసం అయినప్పుడే జరుగుతాయి. దేవుడు నీలో ఉన్నప్పుడే నీ హృదయం మీద వేయబడిన ముసుగు తొలగించబడుతుంది. అప్పుడు ఆ ముసుగు తొలగించబడినప్పుడు దేవుడు ఏ రూపంలో ఉన్నాడో నువ్వు చూడగలుగుతావు. ఆ దేవుడిని చూడగలిగినప్పుడు నువ్వు ఎలా మారిపోతున్నావు అంటే, పరాక్రమం గల వారి చేతిలో గొప్పదైన, గట్టిదైన, బలమైన ఆయుధంగా నువ్వు మారిపోతున్నావు, ఖడ్గంగా నువ్వు మారిపోతున్నావు. అప్పుడు నీ యొక్క మహిమకు, నీ యొక్క తేజస్సుకి చంద్రుడు వెలవెలబోతున్నాడు. సూర్యుడు తన ముఖాన్ని దాక్కున్నాడు తీసుకెళ్ళి, చాటుగా పెట్టుకున్నాడు తీసుకెళ్ళి. కారణము యెహోవా తేజస్సు నీ ద్వారా ఈ లోకానికి వస్తుంది. ఆ మోషే ఆ 40 రోజుల పాటు ఎలాగైతే ఆ సీనాయి పర్వతం మీద నిలబడి ఆ మేఘంలోనికి కొనుక్కోబడి ఆ మేఘం యొక్క తేజస్సుని తీసుకున్నాడో, ఇప్పుడు మనం కూడా ఆ మేఘము దిగి వచ్చినప్పుడు ఆ దేవుని కుమారుల యొక్క సందేశాన్ని మనం తీసుకున్నప్పుడు మోషే ముఖం ఎలాగైతే తగ్గిపోకుండా ప్రకాశవంతంగా మోషే ముఖం వెలిగిపోతుందో, అలాగే ఈ సందేశాన్ని విన్న నీ ముఖము, నా ముఖము కూడా తగ్గిపోని ప్రకాశముతో మనము ఈ లోకానికి కనబడుతూ ఉన్నాము. నీ వెలుగును చూసి చంద్రుడు కూడా వెలవెలబోయేంతగా తేజస్సు నీ ముఖంలో కనబడబోతుంది. ఆమేన్. మోషే యొక్క వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? మోషేకి కొండ మీద ఆ సముదాయంలో నుంచి ఆ వెలుగుని మోషే తీసుకున్నాడు. అక్కడ ఇప్పుడు మనం కూడా ఆ మేఘంలోంచి ఆ 1963వ సంవత్సరంలో దిగి వచ్చిన ఆ మేఘం నుంచి వచ్చినట్టుగా ఆ తేజస్సుని, ఆ వర్తమానాన్ని, ఆ ఉజ్జీవాన్ని మనం తీసుకోవడం ద్వారా మన ముఖము కూడా ప్రకాశవంతంగా తగ్గిపోని మహిమతో మనం ఈ యొక్క లోకానికి మనం కనబడుతున్నాం. అప్పుడు నువ్వు ఎలా కనబడుతున్నావు అంటే దగ్గర 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 మెరిచే ఖడ్గము వలె, గట్టిదైన, గొప్పదైన, బలమైన. ఆయన అంటాడు యెహెజ్కేలు మనం చదువుకోను కదా, ఓ ఖడ్గమా కుడివైపు తిరుగుము, ఎడవైపు తిరుగుము, ముందుకు తిరుగుము. అది ఎవరో కాదు, అది నువ్వే అన్నది. దేవుడు నీ ద్వారా ఈ లోకానికి ఆయన ఏం చేయబోతున్నాడు? తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన దేవుడికి స్తోత్రం కలుగాక. ప్రభు ఈ లోకానికి పరాక్రమం గలవాడిగా వచ్చాడు, కానీ ఆయన చేతిలో ఉన్న ఆయుధం ఎవరు అంటే నీవే. ఆమేన్. ఏం బ్రదర్, ఎంత గొప్ప ప్రభువుకి ఎంత గొప్ప స్థానం కల్పించాడు మనకి. ఆయన పరాక్రమవంతుడే, కానీ ఆయన చేతిలో వాడబడుతున్న ఖడ్గమే ఆయుధం, యుద్ధం చేసేది. ఆ ఆయుధం ఏదైతే ఉందో ఆ ఆయుధం చేత ఆయన శత్రువులను ఆయన ఏం చేస్తున్నాడు? సంహరిస్తున్నాడు. ఆయన వసంత కాలంలో అకాలంలో వచ్చేట అంజూరం పండ్ల వలె ఏం చేస్తాడు? ఈ లోకానికి వచ్చేట అబద్ధపు వర్తమానాల్ని ఆయన ఎవరి ద్వారా సంహరిస్తున్నాడు? ఆయన నీ ద్వారా. దేవునికి స్తోత్రం కలుగాక. వసంతకాలం రాకమునిపై వచ్చేసారండి వీళ్ళు. బయలుపడి రావాలి, దేవుడు రావాలి, ఒక వర్తమానికుడు రావాలి, వర్తమానం చెప్పాలి. వర్తమానికుడు రాకుండానే చాలా మంది లేచిపోయి ముద్రలు అంటే ఏంటి, ఉరుములు అంటే ఏంటి? ఉరుములు అంటే ఏడు ఉరుములు, 7 మనుషులు, 7 ఉరుములు, ఏదో 7 దోతలు, ఎవరికి తోచిన వివరణ వాళ్ళు ఇచ్చేశారు. వసంతకాలం రాకమునిపై వచ్చి అనేక అంజుర పళ్ళు ఈ లోకంలో కనపడ్డాయి. కానీ నిజమైన వసంతకాలం వచ్చింది, నిజమైన మనిషి కుమారుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు నిజమైన బయలుపాటు ఈ లోకానికి వచ్చింది. హల్లెలూయా. ఆయన ఎవరంటే పరాక్రమం కలిగిన వాడు. ఆయన చేతిలో ఉన్నది ఎవరంటే నీవే. ఆయన మహిమను తేజస్తో ఈ యొక్క వెలుగు ఈ లోకానికి ఎలా కనపడుతుంది? చంద్రుడు సైతము వెలవెలబోయేంతగా దేవుడు నీకు మహిమను ఇచ్చాడు. ఆయన ఆ మహిమ నీలో కనబడాలంటే ఆయన నీ లోపల సియోను పర్వతం మీద ఆయన నివాసమై ఉండాలి. ఆయన నీ లోపలికి రావాలంటే ఇప్పుడు మనం విన్నాం కదా, మనం పరిపూర్ణంగా మనం ఏం చేసుకోవాలంట? శుభ్రం చేసుకోవాలి. ప్రభు నీలోకి రావాలంటే శుభ్రం చేసుకోవాలి. అపవిత్రమైనది ఏది ఉండకూడదు, ఇంట్లో ఉండకూడదు, నీళ్ళు ఉండకూడదు. అన్ని కూడా మనం ఎప్పుడైతే మరి శుభ్రం చేసుకుంటామో అప్పుడు ప్రభు
సియోను పర్వతం మీదకి ఆసనుడు అవుతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలగాక. హల్లెలూయా. చూడండి, మోషే 3 పరిచర్యలు ఉన్నాయి మోషే చేతిలో. మొదటి పరిచర్య మనిషి కుమారుని పరిచర్య, రెండవ పరిచర్య దేవుని కుమారుని పరిచర్య, మూడవ పరిచర్య దావీదు కుమారుని పరిచర్య. ఈ 3 పరిచర్యలో మనిషి కుమారుని పరిచర్య, మోషే బాలుడిగా ఈ లోకానికి వచ్చాడు. 3 నెలల పాటు తల్లిదండ్రులు అతను ఏం చేశారు? దాచిపెట్టారు. ఎందుకంటే ఆ రోజుల్లో కొత్త చట్టం వచ్చింది. ఏంటా చట్టం? ఇశ్రాయేలీలు ఐగుప్తీల కంటే బలమైన వ్యక్తులుగా కనపడుతున్నారు. పురుషులు ఎత్తరైన వాళ్ళు, దేహదారుడి కలిగిన వారు ఇశ్రాయేలీలు. వారి ముందు వీళ్ళు ఎలా కనపడుతున్నారు? ఐగుప్తీలు చాలా తక్కువ వారిలాగా కనపడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఏం ఆలోచించారంటే, వీరిని అలాగే వదిలేస్తే వీళ్ళు ఎక్కువైపోతారు పురుషులు. ఈ పురుషులు ఎక్కువైపోయినప్పుడు వారి ముందు మనం ఏమాత్రం కూడా పనికిరాం, మనం యుద్ధం చేసి వాళ్ళని జయించలేం. కాబట్టి ఇజ్రాయేలీలో పురుషుడు అన్నవాడు లేకుండా చంపాలి అనేది చట్టం తీసుకొచ్చారు. దానికి ఒక ఇద్దరు మంత్రశాలని బైబిల్లో పేరుంది. నిర్గమకాండంలో 2 మంత్రశాలను పెట్టారు. వాళ్ళ ఆధ్వర్యంలో దేశం మొత్తం కూడా ఎక్కడైతే ఇజ్రాయేల్ నివాసం ఉంటున్నారో వారి మధ్యలో ఎక్కడైతే మగ శిశువు జన్మిస్తాడో ఆ శిశువుని చంపేయాలి. అలాంటి సమయంలో మోషే యొక్క తల్లిదండ్రులు అమ్రాము యెకేబెదులు 3 నెలల పాటు ఒక గోడకి రంధ్రాన్ని ఏర్పాటు చేసి దానిలో దాచిపెట్టి, మోషే సుందరుడై ఉండటం చూసి, మోషే ఆ 3 నెలల వయసులోనే బహు ఎత్తరిగా ఉండటం చూసి, ఆ దాంట్లో దాయలేక తల్లి ఒకరోజు యెకేబెదు ఏడుస్తుంది. అయ్యో, ఈ యొక్క గుహలో లేదా ఈ గోడ దాంట్లో నేను బాబును దాయలేకపోతున్నా, ఎత్తైపోతున్నాడు, కేకలు పెట్టేస్తున్నాడు, ఊపిరాడట్లేదు, దాంట్లో అతనికి సరిపోవట్లేదు, అతనికి నేను దాయలేకపోతున్నా అని యెకేబెదు ఎప్పుడైతే ఏడుస్తుందో, అమ్రాము ఆ సంఘటన విని దేవుడికి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ప్రభు బదులిచ్చాడు. ఏమని? నీ కుమారుడిని తీసుకుని వెళ్ళి ఒక జమపెట్టెను తయారు చేసి నీ కుమారుడిని జమపెట్టెలో పెట్టి నీ కుమారుడిని నదిలో వదిలేసి. గబగబా కిందకి దిగి వచ్చాడు మేడ మీద నుంచి అమ్రాము. వెళ్ళి కొంత జమ తెచ్చాడు. అదే నైల్ నదిలోంచి తీసుకొచ్చాడు ఆయన. జమపెట్టి తయారు చేశాడు. లోపల వెలుపడ దాన్ని కీలు పూసాడు. వాళ్ళిద్దరు కూడా ఏడ్చుకుంటూ ఆ బాబుని దాంట్లో పడుకోబెట్టారు. కొంత దూరం పాటు దాన్ని తోసుకుంటూ లోపలికి పంపించారు. ఆ యొక్క జమ్మిపెట్టిలో ఉన్న నెలల బాలుడు ఆ పైన నైల్ నది పైన ప్రయాణం చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు ఇజ్రాయేలీలో ఎప్పుడైతే ఈ చట్టం వచ్చిందో, మగ శిశువు అన్న ఆ బాలుడు ఎక్కడ కూడా వారి మధ్యలో లేడు. ఎప్పుడైతే మోషే మగ శిశువుగా పుట్టి కాపాడలేక నైల్ నదిలో వదిలిపెట్టారో, మిగతా వాళ్ళందరూ కూడా చూసి యెకేబెదు అమ్రాన్ని అడుగుతున్నారు, అయ్యా మీ బాలుడు కనపట్టలేదు, కేకలు వినపట్టలేదు. లేదమ్మా. ఏమైపోయాడు? నదిలో వదిలేశాం. ఏం చేశారు? ఎవరిని? చిన్న బాలుడిని నదిలో వదిలేశాం. వాళ్ళు అపహాస్యం చేశారు అమ్రాము యెకేబెదుని. ఏమని? మా బిడ్డలను అయితే కనీసం చనిపోయిన సవాలుగా మేము నైల్ నదిలో ముసలికి ఆహారంగా ఇచ్చాం, చనిపోయిన వ్యక్తులు మేము ఆహారంగా ఇచ్చాం. వీళ్ళు ఎంత భయంకరమైన దుస్థితిలో ఉన్నారు. వీళ్ళు బతికున్న కుమారుణ్ణి, ప్రాణాలతో ఉన్న కుమారుణ్ణి ముసలికి ఆహారంగా పంపించారు. అంటే చుట్టుపక్కల ఏమనుకుంటారంట? మోషే చనిపోయాడు. ఎందుకంటే నైల్ నదిలోకి వెళ్ళిన తర్వాత దాంట్లో ఉన్న భయంకరమైన ముసలు ఏ మాత్రం కూడా జీవించి ఉంచడానికి అవకాశం లేదు అక్కడ. ఎప్పుడైతే నైల్ నదిలో మోషే యొక్క పెట్టె వెళుతా ఉందో, అనేక మంది అనుకుంటున్నారు ఇక ఏ మాత్రం కూడా మోషే జీవించి ఉండడానికి అవకాశం లేదు, మోషే చనిపోయాడు. కానీ మోషే కుటుంబానికి మాత్రమే తెలుసు మోషే చనిపోలేదు. మోషే ఎక్కడికి వెళ్ళాడు? అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు మోషే. హల్లెలూయా. కానీ మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? మోషే నైల్ నదిలో ఆ ముసలికి ఆహారం అయిపోయాడు. కానీ ఈ తల్లిదండ్రులు మోషేని గురించి బయట ఎక్కడ పంచుకోలేదు. మా కుమారుడు ఉన్నాడు, ఆయన అంతఃపురంలో ఉన్నాడు, రాజకుమారుడిగా పెరుగుతున్నాడు అనే విషయాన్ని ఈ కుటుంబ సభ్యులు ఎవరితోనూ చెప్పలేదు. కారణం ఏంటంటే, చెబితే ఏం జరుగుతుంది? చంపేస్తారు అక్కడ. తెలుసు, కానీ ఎవరు పంచుకోలేదు.
లోకం దృష్టిలో మోషే ఏమైపోయాడు? చనిపోయాడు. కానీ కుటుంబం దృష్టిలో మోషే ఎక్కడ ఉన్నాడు? రాజుగా సింహాసనమే కూర్చున్నాడు అక్కడ. హల్లెలూయా. వాళ్ళందరూ అక్కడ లోపలే ఉన్నారు. మిరియాం వెళ్తుంది లోపలికి, తల్లి వెళ్తుంది లోపలికి, కావలసినప్పుడు పాలు ఇస్తుంది, ఆహారం తినిపిస్తుంది, స్టోరీలు చెప్తోంది, పడుకోబెడుతోంది, ఉయ్యాల్లో వేసి పడుకోబెడుతోంది పాటలు పాడుకుంటూ. కానీ మిగతా వాళ్ళందరికీ నైలు నదిలో మోషే సజీవంగా ముసళ్ళు అతన్ని తినేసింది. కానీ మోషే కుటుంబ సభ్యులకు మాత్రం తెలుసు మోషే చనిపోలేదు. మోషే ఐగుప్తులు అంతఃపురంలో రాజకుమారుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకం అంటే అనుకుంది కదా యేసుక్రీస్తు చనిపోయాడు, వెళ్ళిపోయారు. లేదు లేదు, మనకు మాత్రం తెలుసు ఆయన చనిపోలేదు. మరణమును సమాధిని జయించి పరలోకానికి వెళ్ళిపోయి ఆ మహామహుని యొక్క కుడిపార్శ్వమందు సింహాసనం పైన ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఏదైతే ఈ లోకము తిరస్కరించిందో, ఏదైతే ఈ లోకము చంపాలని చూసిందో, ఏదైతే ఈ లోకం ఆయన తీసుకెళ్లి ఓ సిలువేసి ఆయన చంపాలనుకున్నారో, ఆ దేవుడు, ఆ మోషే, ఆ మొదటి యాత్ర మోషే, ఆయన నేరుగా ఆ కల్వరి శిలువ నుంచి దేవుని యొక్క సింహాసనం కలిపినట్లుగా బైబిల్ చెప్తా ఉంది. ఈ యొక్క మోషే, భౌతిక సంబంధమైన మోషే కూడా ఆ నైలు నదిలో నుంచి నేరుగా ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు యొక్క సింహాసనం వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. రాజకుమారుడిగా పెరుగుతున్నాడు ఆయన. 40 సంవత్సరాల పాటు ఎక్కడున్నాడు ఆయన? రాజకుమారుడిగా ఐగుప్తులని 40 సంవత్సరాల పాటు పెరిగాడు ఆయన. సకల విద్యలు నేర్చుకున్నాడు ఆయన. గొప్ప విద్యను నేర్చుకున్నాడు ఆయన. ఆ యుద్ధాయుధాలని ఎలా వాడాలో నేర్చుకున్నాడు ఒక మోషే అక్కడ. కానీ మిగతా వాళ్ళ దృష్టిలో మోషే చనిపోయాడు. మన దృష్టిలో మోషే చనిపోయాడు కదా? చనిపోలేదు. కలువరి శిలువలోంచి కనపడ్డాడు మనకి, సింహాసనం మీద కనపడ్డాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలగాక. మోషే యొక్క 40 సంవత్సరాల పరిచర్యలో ఆయన చనిపోయాడు అనుకున్నారు, కానీ ఆయన చనిపోలేదు. రాజకుమారిగా అంతఃపురంలో చూసాం మనం ఆయన్ని. అదే మోషే యొక్క రెండవ పరిచర్యలో, రెండవ యాత్రలో మోషే తనెవరో గుర్తించాడు. తన ప్రజలు విడిపించాలనుకున్నాడు. తన తల్లైన ఎకేబేదు తనకి రోజు ఆహారం పెడుతూ ఆయన ఏమై ఉన్నాడో, తనేమై ఉందో ఏం చేస్తా ఉంది? వివరిస్తా ఉంది. ఇక మోషేకి ఒక రోజున ఆవేశం వచ్చేసింది. యో, నా ప్రజల్ని బానిసలుగా చేశారు వీళ్ళు, నా ప్రజలను నేనేం చేయాలి? విడిపించాలి అని అంతఃపురాన్ని విడిచిపెట్టేసి ఎక్కడికి వచ్చాడు? ఎవరైతే ఇజ్రాయెల్ ప్రజలు బానిసత్వంగా పనులు చేసుకుంటున్నారో వారి మధ్యలోకి వచ్చాడు ఆయన. వారి మధ్యలో తిరగడం మొదలు పెట్టాడు. వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. రాజకుమారుడు మన మధ్యకు వచ్చాడంటే మన రహస్యాలు తెలుసుకోవడానికి వచ్చి ఉంటాడు అని వాళ్ళు భయపడుతున్నారు. ఎప్పుడైతే ఎప్పుడైతే మోషే తన ప్రజలకి విమోచనం తెలుసుకున్నాడో, తనకు తానుగా ఆయన ఏం చేశాడంటే ఐగుప్తు ప్రజలను చంపడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే ఎవరైతే ఇజ్రాయెల్ని దూషిస్తున్నారో, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళని చంపడం మొదలు పెట్టాడు. ఈ రహస్యము ఐగుప్తులో రాజుకు తెలిసిపోయింది, సైన్యానికి తెలిసిపోయింది. బంధించమని చెప్పాడు ఆయన. ఇప్పుడు మోషే ఎక్కడున్నాడు? ఇప్పుడు ఐగుప్తులో రాజకుమారుని యొక్క స్థానాన్ని విడిచిపెట్టి ఒక సాధారణ మనిషి, సాధారణ మానవుడిగా, వారికి విమోచకుడిగా ఐగుప్తులు తిరుగుతూ ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే ఆయన బంధించమని ఫరో ఆజ్ఞ ఇచ్చాడో మోషే అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు బ్రదర్? మిద్యానికి వచ్చాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తులోంచి ఎక్కడికి వచ్చాడు? మిద్యానికి వచ్చాడు ఆయన. ఇక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తీయులు అనుకున్నారు. ఎడారికి పారిపోయాడు మోషే ఏమైపోయాడు? ఎన్ని రోజుల్లో అక్కడ ఆహారం లేక, నీళ్లు లేక మోషే ఎడారిలో చనిపోయి ఉంటాడు. మోషేగా మనకు కనపడ్డాక మోషే వెళ్ళిపోయాడు. తనకు తానుగా విమోచకుడు అనుకున్నాడు, తనకు తానుగా వర్తమానికుడు అనుకున్నాడు, తనకు తానుగా ఓ ప్రవక్తగా బయలుపరుచుకుంటున్నాడు. కానీ మోషే ఇప్పుడు ఎక్కడి నుంచి పారిపోయి మిద్యాను అరణ్యంకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ సంగతి ఎవరికీ తెలియదు. కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారు మోషే చనిపోయాడు. కానీ మోషే చనిపోయాడా? ఎడారిలో చనిపోయాడా? చనిపోలేదు. మోషే మిద్యాన్లోకి వచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. అక్కడ మానవ శరీరంలో భౌతికంగా నిలబడి పొదలో అగ్నిస్తంభంలో దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు ఆయన. ఆమేన్. ఆయన తలపై అగ్నిస్తంభం వచ్చింది. ఆయన మానవ గుడారంలో ఉన్నాడు. ఆయన అక్కడ రాజకుమారుడుగా ఉన్నాడు అక్కడ. కానీ ఇక్కడ ఎలా ఉన్నాడు?
సాధారణ మానవుడిగా ఉన్నాడు ఇక్కడ. అగ్ని స్తంభం చూస్తూ ఉన్నాడు అక్కడ. పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు ఇక్కడ. కానీ ఒక రోజున పొదలో ఏం కనపడుతుంది? అగ్నిస్తంభం కనపడుతుంది. నీవు ఐగుప్తుకి వెళ్తున్నావు, నీవు ఐగుప్తు దేశానికి నువ్వేమవుతున్నావు? దేవుడిగా పోతున్నావు. నేను ప్రభుకి స్తోత్రం కలగాలి. ఐగుప్తులో అప్పటి వరకు వాళ్ళ మధ్యలో ఉన్న మోషే, విమోచకుడిగా బయలుపరుచుకున్న మోషే, నేనే మేము విడిపించడానికి వచ్చా అని ఆ ఇజ్రాయెల్కి చెప్పుకున్న ఆ మోషే, వాళ్ళందరూ అనుకుంటున్నారు, అయ్యో మోషే చనిపోయాడు, వెళ్ళిపోయాడు, ఎడారిలోకి వెళ్ళిపోయాడు. మోషే యొక్క ఎముకలు ఒకటైనా మిగిలిపోయి ఉండదు, 40 సంవత్సరాలు దాటిపోయింది, ఇక మనం మోషే చూడలేం మనము అని అనుకున్నాడు. ఇక పరిస్థితుల్లో ఒక రోజున ఆ వెళ్ళిపోయిన మోషే, పారిపోయిన మోషే మరలా ఎక్కడొచ్చే వెళ్ళిపోయాడు, మళ్ళా అదే ఐగుప్తుకు వచ్చాడు ఆయన. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలగాక. లోకమంతా అనుకుంటుంది ఆయన చనిపోయాడని, లోకమంతా అనుకుంది చనిపోయాడని, కానీ చనిపోలేదు ఆయన. ఒక సాధారణ మానవుడి వలె బంధువుడకు విమోచకుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలగాక. ఆ మోషే ఎలాగైతే మిద్యాను అరణ్యంలో సిప్పోరాను పెళ్లి చేసుకుని 2 కుమారులు కని ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆయన అగ్నిస్తంభంతో ఆయన మాట్లాడి ముఖాముఖిగా మాట్లాడి దేవునితో ముఖాముఖిగా మాట్లాడి అనేక రహస్యాలు తెలుసుకుని తనెవరో తెలుసుకుని అగ్నిస్తంభం కింద దేవునిగా అతను అభిషేకం పొందుకొని ఎలాగైతే మరలా ఐగుప్తుకు వచ్చాడు, ఇప్పుడు అదే విధంగా ఈ రెండోసారి పరిచయలో క్రీస్తు ప్రణముగా దేవుడు మరలా వెళ్ళిపోయాడు ఆ యొక్క యేసు క్రీస్తు మరలా ఇప్పుడు తిరిగి ఒక సాధారణ మానవుడిగా మరలా విమోచకుడిగా మన మధ్యలోకి వచ్చాడు ఆయన. ఈ లోకానికి అర్థం కాని విషయం అందరూ అనుకున్నారు, వెళ్ళిపోయాడు ఈయన ప్రవక్త అనుకున్నాడు, ముద్దలు పగలగొట్టేది నేనే, ఈ యొక్క ఆది పాపం చెప్పింది నేనే, సర్పసంతానం గురించి చెప్పింది నేనే అని చెప్పిన ఈ విలియం మ్యారియన్ బ్రనహాం ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు అని వీళ్ళందరూ అనుకున్నారు. కానీ ఆయన వెళ్ళిపోయాడైనా? వెళ్ళిపోలేదు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన మరలా తిరిగి వచ్చి అగ్నిస్తంభముతో, హల్లెలూయా, మోషే పరిచయం ఇప్పుడు ఎలా స్టార్ట్ అయింది? అగ్నిస్తంభముతో ఐగుప్తుకి దేవుడిగా, ఐగుప్తు రాజుల గడగలాడించేవాడిగా, ఒక దేవుడి కుమారుడిగా సంఘంలో ఉండి ఆయన 7 సంఘకాలాలు ఎలాగైతే ఈ 2000 సంవత్సరాలు పనిచేశాడో అలాగే సంఘంలో ఉండి దేవుడి కుమారుడిగా అగ్నిస్తంభముతో ఒక కుటుంబాన్ని కలిగి అదే పరిచయం మరలా మోషే జరిగించాడు ఇక్కడ. ఈ లోకానికి అర్థం కాలేదు, మోషే చనిపోయాడు. చనిపోలేదు. ఎక్కడి నుంచి అయితే మోషే వెళ్ళిపోయాడు, తిరిగి మరలా అక్కడికి వచ్చాడు మోషే. కానీ వెళ్ళేటప్పుడు మోషే పైన అగ్నిస్తంభం లేదు, కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు మోషే పైన ఉంది, తలపైన అగ్నిస్తంభం ఉంది. చూడడానికి మానవుడిగా కనపడుతున్నాడు, సాధారణంగా కనపడుతున్నాడు, ఒక పశువులుగా కనపడుతున్నాడు, ఒక పాస్టర్గా కనపడుతున్నాడు. ఇప్పుడు ఈయన ఎవరైనా అందరి చేత గెంటి వేయబడిన వాడినా, సొంత కుటుంబ సభ్యులే, నువ్వు మాకన్నా నాయకుడివా అన్నారా లేదా బ్రదర్? నువ్వు మాకు నాయకుడివా? ఎవరు మీకు మా పైన నీకు ఎవరు నీకు అధికారం ఇచ్చారు నీకు మోషే అని గెంటి వేసిన ఆ యొక్క మోషే ఇప్పుడు ఎక్కడికి ఎలా వచ్చాడు? ఇప్పుడు అధికారంతో వచ్చాడు. ప్రభుకి స్తోత్రంగా ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఆయన ఐగుప్తు దేశానికి దేవుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన దేవుడు అంటున్నాడు, నువ్వు ఐగుప్తుకి, నువ్వు ఫరోకు దేవుడు, నువ్వు. ఆయన సాధారణంగా పశువుల కాపరిగా, సంఘ కాపరిగా, ప్రవక్తగా, వర్తమానికుడిగా పిలువబడిన ఆయన ఎవరు అంటే ఈ లోకానికి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఆయన. అందరూ అనుకున్నారు ఆయన చనిపోయాడు అని. చనిపోలేదు ఆయన. యేసుక్రీస్తు చనిపోలేదు, అగ్నిస్తంభం చనిపోలేదు. ఆయన మరలా తిరిగి అగ్నిస్తంభముతో అదే అధికారంతో మరలా మన ముందు ప్రత్యక్షమయ్యాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలగాక. ఆయన నైలు నది నుండి రాజరికం సింహాసనం మీదకి వెళ్ళాడు ఆయన మొదటి నిర్గమనంలో. రెండవసారి ఆయన ఎక్కడి నుంచి? ఐగుప్తు నుండి మిద్యానికి వెళ్ళాడు ఆయన. లోకం అనుకుంటా ఉంది వెళ్ళిపోయాడని, కానీ వెళ్ళిపోలేదు ఆయన. ఇప్పుడు మరలా ఆ మిద్యాన్ నుండి ఎక్కడికి వచ్చాడు ఆయన? ఐగుప్తుకు వచ్చాడు. ఐగుప్తుకు వచ్చాడు ఆయన. ఐగుప్తు నుంచి ఇప్పుడు ఈ యొక్క పరిచర్య ఎలా ఉంది? 3వ పరిచర్య, బలమైన పరిచర్య. అక్కడైతే గొర్రెలు కాసుకున్నాడు ఆయన. ఇక్కడైతే రాజకుమారుడిగా, అధికారం లేకుండా రాజకుమారుడిగా తిరిగాడు మొదటి పరిచర్యలో. 2వ పరిచర్యలో సాధారణమైన వ్యక్తిగా, గొర్రెల కాపరిగా కనపరుచుకున్నాడు ఆయన. కానీ ఈ 3వ 40 సంవత్సరాల్లో ఆయన ప్రపంచాన్ని గడగలాడించే సందేశం ఇచ్చాడు ఆయన. ఏ షార్ట్ అండ్ క్విక్ మెసేజ్.
ఒక క్లుప్త త్వరిత వర్తమానముతో ఐగుప్తు రాజుల్ని, ఐగుప్తు ప్రజల్ని గడగడలాడించి పరిచయం చేశాడు ఆయన. తన ప్రజలకి విడిపించాడు ఆయన, తన జాతిని విడిపించాడు ఆయన, జాతికి కొత్త చట్టం తెచ్చాడు ఆయన, తన జాతికి పస్కం తెచ్చాడు ఆయన, తన జాతిని ఎర్ర సముద్రం అనే యోర్దాన్ని దాన్ని దాటే విధంగా తన జాతికి విడుదల ఇచ్చాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలుగాక. ఎప్పుడైతే 340 సంవత్సరాల్లో మరలా అదే మోషే తన యొక్క పరిచర్య అంతట్లో నెబో పర్వతం దగ్గరికి వచ్చాడు ఆయన. అందరూ అనుకున్నారు అక్కడ నెబో పర్వతం దగ్గర అయిపోయింది, ఇక మోషే ఈ రోజుతో వెళ్ళిపోయాడు అని. అందరూ కూడా 30 రోజుల పాటు ఏం సలిపారంట? సంతాప దినాలు, దుఃఖ దినాలు వాళ్ళు పాటించారు. మన మధ్యలో ఉన్న మోషే వెళ్ళిపోయాడా, మన మధ్యలో మన ప్రవక్త వెళ్ళిపోయాడా, అయ్యో అని 30 రోజుల పాటు వాళ్ళు ఏడ్చారు. వాళ్ళు దుఃఖ దినాలు, సంతాప దినాలు వెలిపించారు వాళ్ళు. కానీ బైబిల్ చెబుతోంది సమాధి ఖాళీ. నేటికి కూడా మోసే సమాధి ఎక్కడుందో కూడా తెలియదు. క్రీస్తు సమాధి ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ క్రీస్తు తామసంగ సమాధి ఇక్కడ కనబడుతుంది ఇక్కడ, కానీ ఖాళీ. నేటికి కూడా తెలియదు దాంట్లో ఏముంది, ఎవరికి కూడా తెలియదు. ఆయన చూడాలంటే ఇప్పుడు ఎవరు చూడాలి? ప్రపంచంలో ఉన్న ఎవరో చూడలేదు అక్కడ. కేవలము 3 మనుషులు మాత్రమే చూడగలిగారు. ఎవరు? పేతురు, యోహాను. ఎప్పుడైతే రూపాంతర కొండ మీదకి వెళ్ళి ఆయన తీసుకుని పోయాడో అక్కడ ఆ యొక్క నెబో పర్వతం మీద అదృశ్యమైన ఆ మోషే, చనిపోయాడని దుఃఖ దినాలు ప్రకటించినట్టుగా ఆ మోషే, ఇక మనం చూడలేము అనుకున్న ఆ మోషే, యోర్దాను దాటని ఆ మోషే, ఇక్కడ ఆగిపోయినట్టుకున్న ఆ మోషే మరలా 2000 సంవత్సరాల తర్వాత రూపాంతర కొండ మీద సజీవంగా నిలబడి మాట్లాడుతున్నాడు అక్కడ. ఎందుకంటే మోషేకి మరణం లేదు. హల్లెలూయా. మోషే సమాధి నేటికి కూడా ఎక్కడుందో ఎవరికి కూడా తెలియలేదు. ఈ 3 పరిచర్యలో దేవుడు ఈ లోకానికి తను ఏమైనాడో, ఎలా కార్యాలు చేయబోతున్నాడో మోషే యొక్క జీవితం ద్వారా పరిపూర్ణంగా దేవుడు మనకు బయలుపరుచుకున్నాడు. ఆయన మొదటి 40 సంవత్సరాల్లో ఏం జరిగింది? దేవుని మనిషి కుమారుని పరిచర్య. రెండవ 40 సంవత్సరాల్లో ఏం జరిగింది? దేవుని కుమారుని పరిచర్య. ఇప్పుడు ఈ 3వ 40 సంవత్సరాల్లో దావీదు కుమారుని పరిచర్య, అనగా పరాక్రమవంతుని యొక్క పరిచర్య, తీర్పు తీర్చే పరిచర్య, ఈ యొక్క లోకాన్ని కదిలించే పరిచర్య, ఐగుప్తు దేశాన్ని గడగలాడించే పరిచర్య. నీవు నేను మనమందరం కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? దూర దేశం నుండి మనం ఐగుప్తు నుండి విడుదల పొందుకొని మనకు కనబడుతుండే ఆ నిజమైన వాగ్దాన దేశాలకు మనం వెళ్ళాలి. ఈ మూడు పరిచర్లు మోషే జీవితంలో దేవుడు ఎలా జరిగించాడో మన యొక్క జీవితాల్లో కూడా ఇప్పుడు అలాగే జరిగిస్తూ వచ్చాడు ఆయన. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలుగాక. ప్రతి యొక్క వర్తమానికునికి 3 ఇడుపుల పరిచర్య ఉంది. ప్రతి వర్తమానికునికి 3 ఇడుపుల పరిచర్య ఉంది. అలాగే ఈ కాలంలో వర్తమానికురాలుగా ఉన్న నీకు కూడా 3 ఇడుపుల పరిచర్య ఉంది. నీకు కూడా నీవు ఇప్పుడు ఆ 7వ ముద్ర యొక్క పరిపూర్ణమైన బయలుపాటుని ఈ లోకానికి అందించేది నీవే. ఆ 7 గ్రంథముల గురించి, ఆ 7 ఉరుమేక రహస్యాల గురించి, దేవుని మర్మాన్ని గురించి, దేవుడు ఏమై ఉన్నాడో పరిపూర్ణంగా దేవునికి సత్య సాక్షిగా నిలబడి సాక్ష్యం ఇచ్చేవారంటే నీవే. దేవుని పక్షాన్ని నిలబడి ఈ లోకానికి యుద్ధం చేసేవారంటే నీవే. ప్రభుకి స్తోత్రం కలగాక. అందుకోసమే దేవుడు అంటున్నాడు, ఆయన పరాక్రమవంతుని యొక్క చేతిలో, ప్రభుకి ఒక పరాక్రమవంతుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడట? కాలానికంటే ముందుగా వచ్చిన వారందరినీ కూడా నాశనం చేయబోతున్నాడు ఆయన. ఎవరైతే కాలానికంటే ముందుగా వస్తారో వారందరినీ కూడా ఆయన ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. ఎవరితో? తన చేతిలో ఉన్న బలమైన, గట్టిదైన, గొప్పదైన ఖడ్గముతో, నీ ద్వారా. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తుని చూడాలంటే ఎవరి ద్వారా చూడాలి? పెళ్లి కుమార్తె ద్వారా మాత్రమే. హల్లెలూయా. కాబట్టి నీ ద్వారా దేవుడు ఈ లోకంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. శత్రువులు సంహరించబోతున్నాడు. శత్రువులు నీ పాదం దగ్గర పెట్టి ఆయన ఈ యొక్క లోకాన్ని ఆయన స్వాధీనం చేసుకోబోతున్నాడు ఆయన. అలాంటి గొప్ప ఆ స్థానానికి దేవుడు నిన్ను తీసుకుని వస్తా ఉన్నాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలుగాక. చూడండి ఒకసారి యెషయా గ్రంథము. ఇప్పుడు మనం ఎక్కడాగా మనం మట్టి మీద ఉన్నా ఒకసారి కన్ను చేయండి, మనం ముగించుకుందాం. తొమ్మిన వారితో విందు చేయడు, మట్టి మీది నిర్మలమైన ద్రాక్షారసంతో విందు చేయడు, సమస్త జన్మల ముక్కులను కప్పుచున్న ముక్కును
సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయు. అది మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఆమేన్. ప్రభువు ఎప్పుడైతే నీలోనికి వస్తాడో, హల్లెలూయా, సియోను పర్వతం పైన ప్రభువు ఎప్పుడైతే ఆసీనుడు అవుతున్నాడో, సాల్మన్ బ్రదర్లో దేవుడు ఎప్పుడైతే నివాసం ఉంటున్నాడో, సతీష్ బ్రదర్లో దేవుడు ఎప్పుడైతే నివాసం ఉంటున్నాడో, సిస్టర్లో ఎప్పుడైతే దేవుడు నివాసం ఉంటున్నాడో, అప్పుడు హల్లెలూయా మీరు తీసుకునే ఆహారమే ప్రత్యేకమైంది బ్రదర్. హల్లెలూయా మీరు తీసుకునే ఆహారమే ప్రత్యేకమైంది. మడ్డి మీద ద్రాక్షరసం నువ్వు తీసుకుంటున్నావు, మూలుగులతో తీయబడిన ఆహారం నువ్వు తీసుకుంటున్నావు. నువ్వు మూలుగు కలిగిన కొవ్విన వాటితో తయారు చేయబడిన ఆహారం నువ్వు భుజిస్తా ఉన్నావు. స్తోత్రం. అప్పుడు నీ హృదయాల పైన, జనుల హృదయాల పైన వేయబడిన ముసుగు ఏమవుతుంది? తీసివేయబడుతుంది. ఓ ఇదేనా దేవుడు అంటే? ఓ ఇప్పుడు నేనేనా దేవుని యొక్క చేతిలో ఉన్న ఆయుధాన్ని? ఓ సియోను కుమారే అనిపించింది నన్నేనా అనే ఆ బయలుపాటు నీకు వస్తా ఉంది. ఇప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడు ఎవరో. బైబిల్లో ఏలు పెట్టి మనం చూపించగలుగుతున్నాం, ఇది నేనే అని మనం చూపించగలుగుతున్నాం. కారణం ఏంటంటే ఈ సియోను పర్వతం పైన దేవుడు మన హృదయాల పైన ఉన్న ముసుగుని తొలగించి వేశాడు ఆయన. అందరి యొక్క హృదయాల పైన కాదు సోదరుడా, ఎవరైతే సియోను పర్వతం పైన ఉన్నారో, ఎవరైతే నెబో శిఖరం మీద ఉన్నారో వారు మాత్రమే కనాను చూడగలరు. ఎవరైతే అత్యంతమైన సంఘంలో యథార్థంగా దేవుని తమ హృదయాల్లో నివాసం ఉంచుకొని ఈ యొక్క అత్యున్నతమైన సంఘంలో ఉన్నారో వారి యొక్క హృదయాల పైన ఉంచబడిన ముసుగు తొలగించబడుతూ ఉంది. మనం చూడగలుగుతున్నాం దేవుడు ఎవరు, మనం ఎవరు, దేవుడు ఈ కాలంలో ఎలా పనిచేస్తున్నాడు, ఈ విషయాలన్నీ మనకు అర్థం అవడం గల కారణం ఏంటంటే మన హృదయాల పైన ఉన్న ముసుగు ఏమైపోయింది. ఎప్పుడైతే మన హృదయాల పైన ఉన్న ముసుగు తొలగించబడిందో చూడండి ఒకసారి, అప్పుడు మనం దేవుడిని చూపిస్తున్నాం. మనం వెళ్ళిపోయింది, మనము కొంతకాలం కాదు, సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, లేదా 2000 సంవత్సరాలు కాదు, అప్పుడు మరణాన్ని మింగివేస్తున్నాడు ఆయన, తీసేస్తున్నాడు నీలోంచి. ఇక నీకు దుఃఖం కూడా లేదు, మరణం లేదు, దుఃఖం లేదు నీకు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు నీలో నివాసం అవుతున్నాడో, సియోను పర్వతమైన దేవుడు ఆసీనుడు అవుతున్నాడో, ఎప్పుడైతే దేవుని యొక్క చేతిలో నువ్వు ఆయుధంగా ఉంటున్నావో, ఎప్పుడైతే నువ్వు నీ స్థానంలోకి వచ్చి నువ్వు నిలబడుతున్నావో మరెన్నడూ లేకుండా మనం తీసివేయబడుతుంది నీలోంచి. నీకు దుఃఖమే రాదు, శోధన నీకు లేదు, తొలగించబడుతుంది. అప్పుడు అది మీ పైన ఉన్న నింద కూడా తొలగిపోతుంది. ఇప్పుడు ఆమేన్. ఇప్పుడు మోషే ఇక్కడ ఉండే బ్రదర్ లేచి డాన్స్ చేసాడు బ్రదర్. అబ్రాహాము, మోషే, ఇస్సాకు, యాకోబు ఇక్కడ ఉంటే కనుక మీలాగే సైలెంట్ కూర్చునే కాదు, ఇక్కడ కూర్చునే వాళ్ళు లేచి ఏం చేసేవాళ్ళు, డాన్స్ వేసేవాళ్ళు ఇక్కడ. ఎందుకంటే ఇది విడుదల సమయం కాబట్టి తంబురతో సితారతో మిరియాము ఏ విధంగా అయితే తన సంఘాన్ని నడిపించిందో అలా లేచి డాన్స్ వేసేవాళ్ళు. మీరు జీవాన్ని కలిగి ఉన్నారు, లేకపోతే కదలండి, మీరు జీవంతో ఉంటే మీరు కదలండి, మీరు సజీవంగా ఉన్నామని చెప్పండి మీరు ఇక్కడ. హల్లెలూయా. నీకు మరెన్నడూ ఉండకుండా నీ పైన మరణం తీసివేయబడుతుంది, నీ పైన దుఃఖము లేకుండా తొలగించబడుతుంది, నీ పైన వేయబడిన నింద తొలగించబడుతుంది. హల్లెలూయా. ఆ దినమున ఎప్పుడైతే నీ పైన నింద తొలగించబడిందో, ఎప్పుడైతే నీ పైన మరణం తొలగించబడిందో, ఎప్పుడైతే నీ ప్రతి దుఃఖానికి వెల చెల్లించబడిందో ఆ దినమున అప్పుడు చెప్పాలి, ఇప్పుడు చెప్పాలి బ్రదర్. హల్లెలూయా. ఆ దినమున నీ నింద తొలగించబడిన దినమున, నీ మరణము తొలగించబడిన దినమున, నీ దుఃఖము సమాప్తమైన దినమున అప్పుడు చెప్పాలి, ఇది మనం కనిపెట్టుకుని యెహోవా ఈయనే మనం విడిపించాడని, మనం రక్షించాడని మనం ఎదురు చూస్తున్నా యెహోవా ఇదిగో ఈయనే. ఇప్పుడు చెప్పాలి మనం ఆయన్ని. హల్లెలూయా. ఆ పరిచర్య ఎక్కడ జరుగుతుందంటే ఇప్పుడు అది ఇక్కడ జరగాలి. ఇప్పుడు మనం ఈ లోకాన్ని చూపించాలి, ఇదిగో మనం ఎదురు చూసే యెహోవా ఈయనే. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన ఆ యెహోవా ఇదిగో ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. అమెరికా దేశం నుంచి ఎక్కడికి వచ్చాడు ఆయన? ఇండియాకి వచ్చాడు ఆయన. ఆ ఇండియాలో ఉన్న ఆయన 700 మందిగా ఇప్పుడు తను విభజించుకుంటాడు ఆయన. ప్రభువుకి స్తోత్రం కలుగుగాక. ఈ చివరి సమయంలో నీ నింద తొలగించబడుతుంది, మరణం తొలగించబడుతుంది, నీ పైన ఉన్న దుఃఖము ప్రతి బాష్ప బిందువు ఆయన తన స్వహస్తాలతో తుడిచిపోతున్నాడు. ఆయన దిగి వచ్చి, హల్లెలూయా, ఎంతో మహిమకరమైన సమయం సోదరుడా. ఆయన వచ్చి నీ యొక్క ప్రతి బాష్ప బిందుని చేతితో తుడుస్తున్నాడంటే ఎలాంటి గొప్ప మహిమగా కాలంలో నువ్వు ఉన్నావు. హల్లెలూయా. కానీ ఆయన నీలో నివాసమై ఉండాలి, నీ పైన ముసుగు తొలగించబడాలి. అప్పుడు నీ మరణం పోతుంది, నీ బాష్ప బిందులు తుడిచిబడుతున్నాయి, నీ పైన నింద తొలగించబడుతుంది. ఎప్పుడైతే నీ హృదయం పైన ముసుగు తొలగించబడుతుందో అప్పుడు ఇదిగో యెహోవా, అప్పుడు చూడగలుగుతారు.
మిగతా వాళ్ళు చూడలేకపోవడం కారణం ఏంటంటే ప్రభువుని వాళ్ళ హృదయాల్లో వాళ్ళు ఆశయం చేసుకోలేదు అక్కడ. ప్రభు వాళ్ళ పైన లేడు అక్కడ, వాళ్ళ హృదయాల్లో లేడు అక్కడ, స్థానం ఇవ్వట్లేదు వాళ్ళు. కానీ పెళ్లి కుమార్తె ప్రభువుకి స్థానం ఇచ్చింది, తన హృదయంలో ఆయన్ని ఆ కొలువు చేసుకుంది, తన హృదయంలో ఆయన్ని. ఎప్పుడైతే ఆ పెళ్లి కుమార్తె హృదయంలో దేవుడు కొలువై ఉన్నాడో, ఆ యొక్క సియోను పర్వతం మీద ఎప్పుడైతే ఆశీనుడై ఉన్నాడో, అప్పుడు చంద్రుడు వెలవెలపోయేంతగా తేజస్సుని సంఘానికి ఇస్తా ఉన్నాడు ఆయన. ఆ క్రీస్తు యొక్క మహిమ ప్రసన్నత ఎప్పుడైతే నీలో కనబడుతుందో, ఇక నీకు మరెన్నడూ మరణం లేదు. అది నేను చెప్పట్లా, ప్రవక్త యెషయా ముందుగానే, నీకు అంటే నాకంటే ముందుగానే ఈ లోకానికి చెప్పాడు ఆయన. మరెన్నడూ లేకుండా మరణము మృంగివేయబడుతుంది పరక్రమ గల బలాఢ్యుడి లోకానికి వచ్చినప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రియమైన సహోదరులరా, మనం కనిపెట్టుకున్న యెహోవా ఈ లోకానికి వచ్చేసాడు. నీ పైన, నీ హృదయాల పైన ఉన్న ముసుగు తొలగించబడింది. నీ పైన వేయబడిన నింద, మన మూల పురుషులు స్త్రీ పురుషులు ఆదాము అవ్వల మీద నింద వేయబడింది. దేవుని యొక్క వాక్యానికి వాళ్ళు అవిధేయులు అయిపోయారు, తిరుగుబాటు చేశారు, పరిశుద్ధాత్మకు వెళ్ళిపోయారు, దేవుని మాటకు తిరుగుబాటు చేశారు అనే నింద ఇప్పుడు అది తొలగిపోతుంది. ఇప్పుడు వాళ్ళు మరలా తిరిగి దేవుని మాటను వినే ప్రజలుగా ఉన్నారు. ఇప్పుడు ఆ ఆదాము అవ్వ నిజమైన ఏదైనా దేవునికి లోబడేవారుగా ఉన్నారు. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు వాళ్ళు ఆ దేవునికి వ్యతిరేకులు, దేవునికి తిరుగుబాటుదారులు, దేవుని మాటని లక్ష్య పెట్టిన వారు అనే నింద, మరణము, ఆ పాపము, ఆ అవమానము అదంతా కూడా ఈ సమయంలో నీ పై నుంచి తొలగించబడుతుంది అక్కడ. అప్పుడు నువ్వు చెప్పాలి, ఇదిగో మనం కనిపెట్టుకున్న మన యెహోవా ఈయనే. ఆయన ఇప్పుడు ఏ రూపంలో ఉన్నాడో, ఆయన ఎలా కదలాడుతున్నాడో, ఆయన ఎక్కడున్నాడో, ఎక్కడ పని చేస్తున్నాడో ఈ లోకానికి చూపించే అధికారము, ఆ శక్తి, సామర్థ్యము ఇప్పుడు నీ చేతిలో ఉన్నది. ఇప్పుడు ఆ దినమున జనులు ఎలాగూ చెప్పుదురు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే. చదవండి ఒకసారి. మనలను రక్షించాలని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉన్నది. యెహోవా హస్తము ఈ పర్వతం మీద గంట కుప్పలో వరికంచి త్రొక్కబడినట్లు మోయాబీయులు తమ చోటనే త్రొక్కబడుతుంది. ఈతగాళ్ళు ఎదుటకు తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్యను తమ చేతులను చాపుతారు. ఇదంతా లోకానికి వచ్చే తీర్పిది. యెహోవా హస్తము ఎక్కడ ఉంటుంది? ఈ పర్వతం పైనే ఉంటుంది. ఈ యెహోవా హస్తము, యెహోవా ఆశీర్వాదము, యెహోవా సామర్థ్యము, స్వాస్థ్యము, బలము, మహిమ, తేజస్సు అన్ని ఈ పర్వతం పైన ఉంటున్నాయి, అన్ని నీ మీదే ఉంటున్నాయి. కాబట్టి మీరు చెప్పండి, ఇదిగో మనం కనిపెట్టుకున్న యెహోవా ఈయనే. యెరూషలేములో కనబడిన యెహోవా, అమెరికాలో కనబడిన యెహోవా, ఇండియాలో కనబడిన యెహోవా, ఇప్పుడు 700 మంది యెహోవాలు ఇక్కడికి నడయాడుతున్నారు. మనము కనిపెట్టుకున్న యెహోవా ఇదిగో ఇప్పుడు ఇక్కడ నడయాడుతున్నాడు. ఈ దినం మనం చెప్పాలి మనం బ్రదర్. హల్లెలూయా. కాబట్టి ఆ దేవాది దేవుడే నీ రూపంలో, నా రూపంలో ఈ లోకంలో క్రీస్తులుగా నడయాడుతున్నాడు ఇక్కడ. సమస్త జనముల పైన వేయబడిన ముసుగు తొలగించబడింది. ఇప్పుడు దేవుడు ఎవరు, దేవుడు ఏమై ఉన్నాడనే గొప్ప బయలుపాటును మనం కలిగి ఉన్న సంఘంగా మనం ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు ప్రియమైన సహోదరులారా, దేవుడు ఈ చివరి సమయంలో మోషే యొక్క 3 పరిచర్యల ద్వారా, మోషే చనిపోయాడు, లేదు చనిపోలేదు, నైల్ నది నుంచి ఐగుప్తు యొక్క సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన అప్పుడు ఎవరు? మనిషి కుమారుడు ఆయన. మోషే చనిపోయాడు, లేదు ఐగుప్తు నుంచి పారిపోయి ఎడారిలో చనిపోలేదు ఆయన. ఐగుప్తు నుంచి పారిపోయిన మోషే ఇత్రో దగ్గర ఉన్నాడు. ఆయన అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వచ్చాడు, ఐగుప్తుకి వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడు? అధికారంతో వచ్చాడు. ఆయన సాధారణ మానవుడిగా వణికిపోయి భయపడుతూ మరి ఆ పశువులను కాపు మా గొర్రెలు మేపుకున్నాడు. ఆ యొక్క మోషే ఐగుప్తు రాజుని గరగలాడించి పరిచయంతో వచ్చాడు ఆయన. నెబో పర్వతం మీద మోషే వెళ్ళిపోయాడు అనుకున్నారు ఆ ప్రజలందరూ కూడా, కానీ మోషే వెళ్ళిపోలేదు. మోషే రూపాంతర కొండ మీద కనబడుతున్నాడు. నేను మరలా సజీవంగా ఈ లోకానికి రాబోతున్నా, 1,44,000 మందికి నేను వర్తమానం ఇవ్వబోతున్నా అనే సూచనని ఎక్కడ చూపించాడైనా? ఆ నెబో పర్వతం మీద నుంచి రూపాంతర కొండ మీద కనపడ్డాడు ఆయన. ప్రభు స్తోత్రం కలిగాయి. ఈ అత్యున్నతమైన సంఘంలో మోషే నడయాడుతున్నాడు. ఇప్పుడు ఈ కొండ శిఖరమున మోషే నడయాడుతున్నాడు. ఇప్పుడు మోషే వలె ఈ కొండ శిఖరం నిలబడి మీకు కనబడుతుండే వాగ్దాన దేశాన్ని మనం ఇప్పటి వరకు మనం కనులారా మన అక్కడి నుంచి చూస్తూ వచ్చాం మనం. కానీ ఆ మోషే నదిని దాటడానికి వీల్లేదు. ఆ మోషే నదిని దాటడానికి వీల్లేదు. ఎప్పటి దేవుడు నువ్వు నదిని దాటడానికి వీల్లేదు. అందుకోసం ఈ లోకానికి కనబడ్డానికైనా సమాధిలోనికి వెళ్ళిన వాడు వెళ్ళి కనపడ్డాడు ఆయన. ఎందుకంటే మరణాన్ని దాటడానికైనా లేదు, ఆ మరణంలోంచి వెళ్ళాలి ఆయన. ఆ మరణాన్ని అధిగమించలేదు ఆయన, మరణం ద్వారా వెళ్ళాలి ఆయన. కానీ ఆయన ఎప్పుడైతే
ఈ లోకానికి నదిని దాటినట్టుగా కనపడ్డాడు. ఈ లోకం అనుకుంటూ ఉంది మీ యేసు చనిపోయాడు, మీ బ్రహ్మం చనిపోయారు, మీ తామస్ చనిపోయారు. లేదు చనిపోలేదైనా. ఆయన మేము రూపాంతరకుండా మేము చూస్తూ ఉన్నాం. ఆ మేఘంలో మేము ఆయన చూస్తూ ఉన్నాం. ఒక రోజున ముఖాముఖిగా మేము ఆయన దర్శించబోతున్నాం మేము. హల్లెలూయా. వాడి ప్రియమైన సహోదరులారా, పరాక్రమవంతుని యొక్క చేతిలో బలమైన ఖడ్గం వలె ఉన్న నా ప్రియమైన సహోదరులారా, మీరెవరు, మీ స్థానం ఏంటో మీరు నిలబడండి. ఇదిగో మన దేవుడు, మనం కనిపెట్టుకున్న మన యెహోవా ఈయనే అని ఈ లోకానికి మీరు ధైర్యంగా మీరు చూపించండి. ప్రార్థన చేసుకుందాం. చూడించిన మాట దీవించిన కాక. కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది. ప్రార్థన చేసుకుంది. మన వదిలిన సోదరులు ఒకరు ప్రార్థన చేయండి సార్. ప్రేరేపణ కలిగిన వారు ఒకరు. మా జీవము చిన్న సమూహంగా సమకూర్చి ప్రభా తండ్రి, ఈ ప్రపంచంలో ఈ సూర్యుని కింద ప్రభా ఎవరు ఇవ్వనటువంటి ఎవరు ప్రభా మరి తీసుకోలేనటువంటి, ఎవరు సహింపలేనటువంటి ఆహారాన్ని ఈ చిన్న గుడారంలో మాకు భుజింపజేసిన దేవుడాన్ని స్తోత్రములు తండ్రి. ప్రభువా మరి గొప్ప వర్తమానం ద్వారా తండ్రి మంచి ఆహారాన్ని మాకు ఇచ్చిన దేవుడాన్ని కొందనాలు స్తోత్రములు ప్రభువా. మా ప్రియమైన దేవాన్ని కొందనాలు స్తోత్రములు తండ్రి. మోషే గురించి మేము మా పితరుల కాలం నుంచి, మా చిన్న వయసు నుంచి మోషే గురించి మా తాతలు, మా తండ్రులు, చుట్టుపక్కల వాళ్ళు మరి పాస్టర్స్ అందరూ చెప్పటం మేము విన్నాం ప్రభా. కానీ ఇప్పుడు నిజమైన మోషే ఆ జీవితం ఏ విధంగా ఉంది? ఆ మోషే మరి జీవితం 120 సంవత్సరాలు అది 3 భాగాలుగా విభజించి మొదటి 40 సంవత్సరాలు ఆయన పరిచర్య ఏ విధంగా ఉంది, తర్వాత 40 సంవత్సరాలు ఏ విధంగా ఉంది, ఈ చివర 40 సంవత్సరాలు మోషే పరిచర్య ఏ విధంగా ఉందనే పరిపూర్ణమైనటువంటి మోషే చరిత్రను విప్పి మాకు చూపించిన దేవుడు స్తోత్రములు. మరి ఆ మోషే మరి మానవుడిగా సామాన్యుడిగా ఉన్నాడు, కానీ ఆ మోషే నీవై ఉన్నావు ప్రభు, నీకు స్తోత్రములు. మరి మోషే జీవితాన్ని క్రీస్తు జీవితానికి ముడివేసి ఆ 40 సంవత్సరాలు మరి 3 విధాలుగా మరి మీరు రక్షణ విమోచన వచ్చినటువంటి పరిపూర్ణమైన క్రీస్తుగా, ప్రభువుగా, రాజుగా ఏ విధంగా ఉన్నావో తేడు తెల్లగా మాకు బయలుపరిచిన దేవుడా నీకు వందనాలు నాయనా స్తోత్రములు తండ్రి. ప్రభువా నీ ఆత్మను, అభిషేకాన్ని ప్రభువా మా మీద ఉంచిన దేవుడా నీకు వందనాలు నాయనా స్తోత్రములు. ప్రభు మరి మేము అత్యున్నతమైనటువంటి సంఘములో ఆ శిఖరం మీద ఉండే వారిగా మమ్మల్ని ఉంచండి ప్రభు, నీకు స్తోత్రములు. నేరుగా మాకిచ్చినటువంటి ఆ పరలోకపు సన్నిధిని మేము చూసే భాగ్యాన్ని దయచేయి ప్రభు, నీకు వందనాలు స్తోత్రములు. ఆనాడు మోషే మరి ఏ విధంగా అయితే ఆ నెబో పర్వతం మీద ఎక్కి ప్రభు మరి నువ్వు ఇచ్చినటువంటి ఆ గొప్ప మహిమగలమైనటువంటి ఆ రాజ్యాన్ని చూశాడు ప్రభు, అలా మాకు ఇచ్చినటువంటి ఆ మరణం లేని ఆ గొప్ప రాజ్యాన్ని మేము చూసి దాన్ని పొందుకునే వారిగా మమ్మల్ని ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం ప్రభు, నీకు స్తోత్రములు. మా ప్రియమైన దేవుడా మరి నీవు ఏ విధంగా అయితే ఈ లోకంలో మరణించిన వాడిగా, సామాన్యుడిగా, ఆ కలవరిలో దీనుడిగా చనిపోయిన వాడిగా కనపడ్డావు, కానీ నువ్వు 3వ రోజున తిరిగి లేచి దాన్ని చీల్చావు ప్రభు, నీకు స్తోత్రములు. క్రీస్తు బృఢంగా సామాన్యతలో వచ్చి ఏ విధంగా అయితే నీవు మరణించిన వాడిగా ఉన్నావు, మరి సమాధిని తిరిగి లేచి మరలా ఇండియాలో ప్రత్యక్షమై ప్రభు నువ్వు జయించిన వాడిగా ఉన్నావు ప్రభు. నువ్వు మరి ఈ చివరి దినముల్లో ప్రభు మరి రక్షణ విమోచనను నువ్వు మాకు బయలుపరిచి ప్రభా మరలా మరి మాకు కనుమరుగా ఉన్నావు, కానీ ఇప్పుడు నీవు పరిపూర్ణంగా మాలోనే ఉన్నావు ప్రభా, నీకు తండ్రి. ఇంత గొప్ప ఆత్మీయ కనులను మరి ఆత్మీయ స్థితిలోకి మమ్మల్ని నడిపించిన దేవుడా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నిజంగా మేము కనిపెట్టుకున్న యెహోవా ఏనని చూపించే స్థితికి మమ్మల్ని తీసుకొచ్చింది దేవుడా నీకు వందనాలు. మరి ఈ లోకానికి మేము అల్పులుగా ఉన్నాము, మరణించిన వారిగా ఉన్నాము, మరి సామాన్యులుగా ఉన్నాం, కానీ మా మరణం తీసివేసావు ప్రభా, మా ముసుగు తీసేసావు ప్రభా. మరి మాకు
గొప్ప విందునిచ్చావు ప్రభా, గొప్ప స్థానంలో మమ్మల్ని తీసుకొచ్చావు ప్రభు, నీకు స్తోత్రములు. ఓ మా గొప్ప యెహోవా నిన్ను ఓ మరి ఓ నిరాకరించిన, తృణీకరించిన, గేలి పరిహాసం చేసిన ఈ ప్రజలకు నిన్ను ఎత్తిపట్టి చూపించే బాధ్యతను మాకు ఇచ్చిన దేవుడా నీకు వందనాలైన స్తోత్రములు. ఓ ఆ గొప్ప ఉన్నతమైన స్థానంలోకి మమ్మల్ని నడిపించిన దేవుడా నీకు వందనాలు స్తోత్రములు. ఓ అనేక మంది మోషేలుగా నువ్వే మరి ఓ ప్రభు చేల్చబడి ఓ ప్రభు మరి ఇక్కడ ఓ మాకు ముఖాముఖిగా కనపడుతున్న దేవుడా నీకు వందనాలైన స్తోత్రములు. గొప్ప వాగ్దానాలను ఓ మా ఏళ్ళ నెరవేరుస్తున్న దేవుడా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఓ ప్రభు మరి ఓ క్రీస్తు థామస్ గా మీరు వచ్చి మాట్లాడినట్లుగా ఓ మరి ఏ దొంగ వస్తువులు ఉండకూడదు మీ గృహాల్లో, మీరు అబద్ధం ఆడి చర్చికి రాకూడదని హెచ్చరించారు ప్రభు. మరి అది శరీర సంబంధమైన ఓ గుడారం గురించి మీరు చెప్పారు, కానీ అది మేము ఆత్మీయంగా చూసినప్పుడు ఓ నువ్వు నివాసముగా ఉండాలనుకున్నటువంటి ఓ మా శరీరాలైన గుడారాల గురించి చెప్తున్న దేవాన్ని కొందనాలైన స్తోత్రములు. ఓ మా హృదయంలో కల్మషము, ఓ వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన తలంపులు అనే ఓ ఈ లోక వ్యతిరేకమైన కార్యాలన్నింటినీ ఓ మేము తీసివేసుకొని నీవు నివాసమయ్యే గుడారంగా ఓ మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకునే భాగ్యాన్ని దయచే ప్రభు స్తోత్రములు. గొప్ప వర్తమానంతో ఓ మమ్మల్ని ఉత్తేజపరిచి మా స్థానం ఏంటో ఓ మాకు బయలుపరిచి మేము లోకంలో ఇంకా మేము సామాన్యంగా తిరుగుతున్నాం. మోషే అనుకున్నట్టుగా ఓ ఆ మిద్యాల్లో ఉండి ఓ గడ్డం పెరిగిపోయి ఓ ఆ సిపోరతో భరించలేక ఓ మరి తన గడ్డంలో ఏలు పెట్టుకొని గీక్కుంటూ నేను చేసింది కరెక్ట్ అని ఆలోచించుకునే మరి మోషేగా మేము ఉన్నామేమో. ఓ మరి నీవే మమ్మల్ని స్పందించి, నీవే మమ్మల్ని కదిలించి, ఓ నీవే అగ్నిస్తంభంలో మాకు కనబడి ఓ ప్రభు మాకు గొప్ప బాధ్యతను ఓ అప్పగించిన దేవుడా నీకు వందనాలు స్తోత్రములు. సామాన్యులుగా మమ్మలను రాజకుమారులుగా చేసిన దేవుడా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఓ ఆయన ఏమైనాడో మోషకి మాత్రమే తెలిసినట్టుగా ప్రభా ఓ మేమేమైనా మాకే బయలుపరుచుకున్న దేవుడా నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఓ మరి సోదరులందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. ఓ మరి ఎవరి గుడారాలను వారు పరిశుద్ధపరచుకునే భాగ్యాన్ని ఇచ్చేయండి ప్రభు నీకు స్తోత్రములు. ఎందుకంటే ఇక సమయం లేదు, ఎప్పటి నుంచో సమయం లేదని మేము చెప్పుకుంటూ వస్తున్నాం, కానీ ఇప్పుడు నిజంగా సమయం లేని సమయానికి మేము వచ్చాం ప్రభు నీకు స్తోత్రములు. ఓ మా గొప్ప దేవుడా నీకు వందనాలైన స్తోత్రములు. ఆ సోదరుని లేపి ఓ మరి గొప్ప వర్తమానాన్ని మాకు ఇస్తున్న దేవుడా నీకు వందనాలైన స్తోత్రములు. సంఘములు ఓ మరి నిజంగా ఓ ప్రభు మరి అనేక కార్యాలను జరిగిస్తున్న దేవుడా నీకు వందనాలు స్తోత్రములు. ఓ దాన్ని గ్రహించే మనసును, ఓ వినగలిగే చెవులను, ఓ చూడగలిగే నేత్రములను మాకు దయచేయి ప్రభు. ప్రతిదీ మీ చిత్తానుసారంగా జరిగించండి. మీరే మహిమ పొందుకోమని, సంఘాన్ని బలపరచమని ఓ మరి ప్రశస్తమైన సోదరుడు సాధుగురు విషయంలో కూడా మీ కృప దయచేయండి ప్రభు నీకు వందనాలు స్తోత్రములు. మరి చర్చి విషయంలో మరి పనిచేసేటప్పుడు ఆ నడుము నొప్పి పట్టినట్టుగా మేమేమన్నాం, మేము ప్రార్థించినట్టుగానే అది మరి మేము మీకు విన్నవించాం ప్రభా. ఓ మరి మీ చిత్తం అయితే దాన్ని తొలగించండి. ఓ మరి సోదరుడికి ఎందుకు అనుమతించారో మాకు తెలియదు ప్రభా. దాన్ని తెలుసుకొని దాన్ని జయించేవానిగా సోదరుని మనసును దృఢపరచండి ప్రభు నీకు స్తోత్రం. ఓ సోదరుడు అన్నట్లుగా మరి నీ కృప నాకు చాలు అని పౌలుతో చెప్పినట్టుగా ఓ సోదరుడికి మీరు అదిస్తే దాన్ని స్వీకరించి మిమ్మల్ని దూషించేవారిగా కాక మరింతగా నిన్ను ప్రేమించేవారిగా, నీకు లోబడి ఉండేవారిగా సోదరుని స్థిరపరచమని ప్రార్థిస్తాను. ఓ మరి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆస్తించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ఓ రాజులకు రాజుగా ప్రభువుకు ప్రభువుగా పెళ్లి కుమారుడుగా మా మధ్యగా రాబోతున్నా మా విమోచకుడైన క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాం మా ప్రభువా. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా దేవుడు స్తోత్రం. గొప్ప ఆత్మీయ సహోదరుల మధ్య మమ్మల్ని ఇచ్చి ఓ ప్రభు మరి గొప్ప ప్రత్యక్షత కలిగిన ప్రవక్తను మాకు పంపించి ఆయన ద్వారా ఓ ముద్రలు పగలగొట్టి ఉరుముల యొక్క రహస్యాన్ని బయలుపరిచి అన్నిటికంటే గొప్పదైన దేవుని మర్మాన్ని మాకు బయలుపరిచి ఓ మేము ఎవరో మాకు బయలుపరిచి మా స్థానం ఏంటో మాకు బయలుపరిచి మమ్మల్ని ఎప్పటికప్పుడు మా వెనక ఉండి
మా అడుగులు తడబడుతున్నప్పుడు, మా ఆలోచనలు తడబడుతున్నప్పుడు ఆమేన్. గట్టిగా కేక వేసి Lord is good. "Stay in the line" అని ఆమేన్. Lord is good. మీ మార్గంలోనికి రండి, ఆమేన్. భయభక్తులకు రండి, ఆమేన్. ఓ లేకపోతే నాశనం అయిపోతారని ఆమేన్. స్వరముతో మమ్మల్ని గద్దిస్తూ, ఆమేన్. మమ్మల్ని బలపరుస్తూ, మమ్మల్ని నడిపిస్తూ వస్తున్న మా ప్రభు Lord is good. వందనాలు చెల్లిస్తున్నాం. అయినా ఇక్కడ మేమందరూ మోకరించి ఉన్నాము. ఓ ప్రభు, ఈ యొక్క సహవాసము ఎలాంటిదని మేము చూసినప్పుడు దేవుని కుమారులందరూ జయధ్వనులతో చప్పట్లు కొట్టి గంతులు వేసినప్పుడు ఓ అక్కడ ఎలాంటి మహిమ జరిగిందో, అక్కడ ఎలాంటి కూడిక జరిగిందో మేము ఎక్కడుండే చూడగలుగుతున్నాం. ఆమేన్. Lord is good. ఎందుకంటే మేము పిస్కా శిఖరం పైన మేమున్నాము, ఆమేన్. భూభాగం పైన మేమున్నాము, ఆమేన్. దూరం నుండి మేము చూస్తున్నాము. ఆమేన్. కాలమని తెరను చీల్చుకొని మేము దాన్ని చూస్తూ ఉన్నాము. ఆమేన్. మాకు తెలుస్తోంది. కాబట్టి ప్రభువా, మేము మరణం లేని ప్రజలుగా ఉన్నాము. మా మీద వేయబడిన నింద తీసివేయబడుతుంది. ఆమేన్. ఓ మా యొక్క మరణము తీసివేయబడుతుంది. ఆమేన్. మా యొక్క ప్రతి బాష్ప బిందువు నీ స్వహస్తాలతో మీరు తుడుస్తున్నారు. ఆమేన్. ఓ మా హృదయాలపైన ఉంచిన ముసుగును మీరు తొలగించారు. ఆమేన్. ఓ మేము మీరు ఏమై ఉన్నారో చూడగలిగే భాగ్యాన్ని ఇచ్చారు మా ప్రభు. ఆమేన్. నిజంగా మోషే నదిని ఎందుకు దాటకూడదు అనేక సార్లు మేము చదువుకున్నాం, కానీ మాకు అర్థం కాలేదు. ప్రభు, నీ కలమను తీసుకుని వ్రాయము అని చెప్పినప్పుడు ఓ ప్రభు, మరి నిజంగా మోషే ఎందుకు నదిని దాటలేదు? మోషే రక్షకుడిగా తన ప్రజల కోసం ప్రాణం పెట్టాలి. ఆమేన్. మోషే బంధువుడకు విమోచకుడిగా తన ప్రజల కోసం ప్రాణం పెట్టాలి. ఆమేన్. అందుకోసమే మోషే నదికి యువతలనే లోకానికి చనిపోయినట్టుగా కనపడ్డాడు. ఆమేన్. కానీ మోషే చనిపోలేదు. స్తోత్రం. ఓ నైలు నదిలో ముసలికి ఆహారంగా మారిపోయారని అందరూ అనుకున్నారు, కానీ రాజకుమారుడిగా కనబడ్డాడు. ఆమేన్. ఓ అరణ్యంలో ఎడారిలో ఓ మోషే ఎముకలు కూడా కుళ్ళిపోయి ఉంటే, ఎండిపోయి ఉంటే, పొడైపోయి ఉంటే అనుకున్నారు, కానీ మిథ్యాను అరణ్యములో పొదలో మండుచున్న దేవునితో మాట్లాడుతున్నాడు. ఆమేన్. Lord is good. ఓ అక్క నెబో పర్వతం పైన రాళ్లలో మోషే శర్మము చీకిపోయింది, మోషే శల్యము ఎండిపోయింది, మోషే ఆ యొక్క శరీరాన్ని ఓ పురుగులు తిరివేయటం తిరిగేసుంటాయి అనుకున్నారు. రూపాంతర కొండ పైన కనపడుతున్నాడు. ఆమేన్. దావీదు కుమారుడిగా 1000 ఏళ్ల పరిపాలన మేము చూడబోతున్నాము. ఆయన మహిమ తగ్గిపోని మహిమతో రాజులకు రాజు, ప్రభులకు ప్రభు రూపాంతర కొండ పైన కనపడబోతున్నాడు. స్తోత్రం. మోషే చనిపోలేదు. ఆమేన్. యోర్దాను నదికి యువతలుగా చనిపోయినట్లుగా కనపడ్డాడు, కానీ ఆమేన్. మోషే మరణించలేదు. ఆమేన్. ఓ మరణం లేని మోషేని మేము చూడబోతున్నాము. ఆమేన్. మరణము లేని ఏలియాని మేము చూడబోతున్నాము. ఆమేన్. ఓ ప్రభు, గొప్ప కాలంలో మమ్మల్ని లేవనెత్తిన దేవుడు మీకే వందనాలు చెల్లిస్తున్నాము. ఓ ప్రభుకి పరాక్రమం గల బలాఢ్యుడు ఉన్నాడు. ఆయన చేతిలో పదునైన ఆయుధం ఉంది. ఆమేన్. ఆ ఆయుధము బలమైనది, గొప్పదైనది, ఓ గట్టిది. ఆమేన్. Lord is good. ఆమేన్. ఓ నిజంగా మమ్మల్ని ప్రభు బలముగాను, గట్టిగాను, ఓ గొప్పగాను ఉంచిన దేవుడా, ఆమేన్. మీ తీర్పును మా ద్వారా ఈ లోకానికి చూపించడానికి మమ్మల్ని సిద్ధపరిచిన దేవుడా, ఆమేన్. మీకే వందనాలైనా. ఓ మేము ఈ లోకాన్ని చూసి ఇదిగో మనం కనిపెట్టిన యెహోవా ఈయనే, ఆమేన్. భూమి ఆకాశం సృజించే యెహోవా ఈయనే, ఆమేన్. ఓ యెరూషలేములో నడయాడిన యెహోవా ఈయనే, ఆమేన్. ఇదిగో అమెరికా దేశంలో ముద్రలు పాల్గొట్టిన యెహోవా ఈయనే, ఆమేన్. ఇదిగో ఇండియాలో ఉరుములకి ఆశయం బయలుపరిచిన యెహోవా ఇదిగో నా యొక్క సహోదరుల యొక్క శరీరంలో కనబడుతున్నాడు. రక్త మాంసముగా యెహోవా ఈయనే. స్తోత్రం. సమస్త జనముల పైన ముసుగులు తొలగిస్తున్న దేవుడా, స్తోత్రం. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మడ్డి మీద ఉన్న ద్రాక్షరసాన్ని మాకు ఇచ్చిన దేవుడు, ఆమేన్. మూలుగు గల క్రొవ్విన వాటితో మాకు విందు చేస్తున్న దేవుడా, ఆమేన్. మీకే వందనాలు చెల్లిస్తున్నాం. సంఘాన్ని బలపరచండి, సహోదరుని బలపరచండి. ఓ ప్రభు, మరి మేము వచ్చే నెలలో మరి 26, 27, 28 తారీఖుల్లో మీటింగ్లు పెట్టుకుందాం అనుకుంటున్నాం. మేము అనుకోవటమే అది మా యొక్క కేవలము మనుషులుగా మా యొక్క ఆలోచనలు మాత్రమే, కానీ దాన్ని సఫలపరచేవాడు, నడిపించేవాడు నీవైనావు. ఆమేన్. ఒకవేళ ఇందులో ఏదైనా సమస్యలు ఉంటే మేము వాటిని సరి చేసుకుంటే కూడా సహాయం దయచేయండి. ఆమేన్. మేము ఎందుకు కలుసుకుంటామంటే, ఓ సహోదరుడా నేను ప్రేమిస్తున్నాను, ఆమేన్. ఓ సహోదరి నేను ప్రేమిస్తున్నాను ఆమేన్. అని చెప్పడానికే మేము కలుసుకుంటున్నాం. Lord is good. నేను గొప్పవాడు, నువ్వు గొప్పవాడు, నాకు ఎంత వస్తుంది, నీకు ఎంత వస్తుంది, నేను వాక్చేతను కలిగిన వాడిని చెప్పడానికి కాదు. ఓ సహోదరుడా నేను ప్రేమిస్తున్నాను, ఆమేన్. దేవుడిని ప్రేమిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. ఎప్పుడైతే నేను సహోదరుని ప్రేమించానో
సహోదరుని బట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పావు ప్రభు. నోటి గారు. కాబట్టి నేను కేవలము సంఘములో మేము ప్రేమను వ్యక్తపరచుకోవడానికే మేము కలుసుకుంటాము ప్రభు. ఆమేన్. కాబట్టి నిజమైన సహవాసాన్ని, నిజమైన ప్రేమను మా మధ్యలో ఓ ప్రభు నడిపించండి. దేవుని స్తోత్రం. ఓ ప్రభు, మరి సంఘాన్ని బలపరచండి, సహోదరులను బలపరచండి. ప్రార్థన సహాయం కొన్ని ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఆమేన్. ఓ ప్రభు, మరి అన్ని విషయాల్లో మీ కృపను మాపై ఉంచి నడిపించి ప్రతి ఒక్కరిని బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని, రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా పెండ్లి కుమారుగా మా మధ్యకి రాబోతున్న మా విమోచకుడైన యేసు క్రీస్తు యొక్క క్రొత్త నామమైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం ప్రభు. ఆమేన్. 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 Christ when hum never fails. Christ when hum never fails. Hallelujah. Christ when hum never fails indeed. Is coming very soon. Is coming very soon. Is coming very soon indeed. Hallelujah. Hallelujah. Is coming very soon indeed. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశునామము సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. మా విమోచకుడైన క్రీస్తు చేసిన ఉపకారము నిన్ను మరువకము. ఆమేన్. 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 మన ప్రభువులకు ప్రభును, రాజులకు రాజును, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బణం కృప ఇప్పుడు ఎల్లప్పుడును అతి అతి త్వరలో ఆయనను ముఖాముఖిగా దర్శించే వరకు ప్రతి ఒక్కరికి తోడై ఉండి మనం నడిపించిన గాక. ఆమేన్. మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు బణం జీవం గల దేవుడు, ఆయన నామము మహిమగల నామము, ఆయన వాక్యము సత్యము, ఆయన యొక్క చిత్తము నిశ్చయముగా నెరవేర్చబడును. ఆకాశము భూమి కదిలింపబడును గాని క్రీస్తు బణం వాక్యము గతించదు. ఈ రోజులలో ఆయన తన బిడ్డలకు నిజమైన దేవుడిగా ఉన్నాడు. తమ పిల్లలకు చీకటిని వెలుగుగాను, చెడును మంచిగాను, కన్నీటిని సంతోషముగాను మార్చున్నారు. ఆయన ఒక్కనికే, క్రీస్తు బృణం ఒక్కనికే సకల స్తుతి ఘనత మహిమ స్తోత్రము ఆరాధన ప్రభుత్వము రాజరికము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముండును గాక. ఆమేన్. మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు బృణం ఆయనే రాజులకు రాజు ప్రభులకు ప్రభుగా అభిషేకించబడినందువల్ల ప్రతి ఒక్కరి హృదయము భయముతో పీడింపబడి ప్రతి ఒక్కరు భయముతో మోకరిల్లి ప్రతి ఒక్కరి నాలుక క్రీస్తు బృణమే ప్రభు అని అంగీకరించును గాక. ఆమేన్. 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 గ్లోరీ టు గాడ్. అందరికీ వందనాలు సోదరులారా. God bless you. God bless you.